వారికి గుర్తొచ్చినప్పుడల్లా మైక్ ముందుకు వస్తారు, ఓ ప్రెస్ మీట్ పెడతారు, ఓ 2-2.5 గంటలు. అంటే మనం ఏదో ఎగ్జామ్ రాసి వెళ్ళిపోతాం. అలా ఆయన కూడా లండన్ వెళ్ళినా లేకపోతే అటు బెంగళూరు వెళ్ళినా మధ్యలో ఒక్కోసారి వస్తారు. పెద్ద ఇష్యూకి ఏం సంబంధం ఉండదు, వారికి గుర్తొచ్చినప్పుడు వస్తారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత తాజాగా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఆయన చాలా అంశాలు మాట్లాడారు. అందులో ఏది రాష్ట్ర ప్రజల కోసమో లేకపోతే పార్టీ ఏం చేస్తుందనో లేకపోతే ప్రభుత్వ సమస్యలు పలానా ఉన్నాయి దానికి ఇవి సొల్యూషన్స్ అనో అవేం చెప్పలేదు. ఆయన ప్రధానంగా మాట్లాడిన 3 అంశాలు ఏంటంటే, ఒకటి ఆంధ్రప్రదేశ్కి విశాఖకు వచ్చిన గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడారు. రెండోది అసెంబ్లీలో ఎప్పుడో అయిపోయే ఆ వివాదం సమసిపోయింది. బాలకృష్ణ ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన అలా ఎందుకు మాట్లాడారు, అప్పుడు స్పీకర్ ఏం చేశారు, అది మాట్లాడారు. అలాగే వారికి మాత్రమే బ్రాండ్ అయిన లిక్కరు, నకిలీ మద్యం, దాన్ని తీసుకొచ్చి ఆ ముద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద వేసే ప్రయత్నం చేశారు. అది ఎవరు రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మరు, నవ్వుకుంటారంతే. సో ఈ డేటా సెంటర్ గురించి ఏమంటారంటే, అది ఎప్పుడో అసలు నేనుండగానే వచ్చింది, అదాని వచ్చాడు, మేమంతా శంకుస్థాపనలు చేశాము, 70,000 కోట్లు పెడతానన్నాడు, ఇదంతా అయితే చెప్పుకొచ్చారు. ఆ డీటెయిల్స్ అన్నీ మనం చర్చ సందర్భంగా మాట్లాడుకుందాం. సో అందులో పూర్తిగా వాస్తవం లేదని నేను చెప్పట్లేదు, కానీ అసలు వాస్తవం ఏంటంటే, విభజన తర్వాత చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే 2019లోనే దీనికి సంబంధించి ఒక MOU జరగడము, పెట్టుబడి ఎంత పెట్టాలి, సుమారుగా 20 ఏళ్ల సుదీర్ఘ కాలానికి ప్రణాళిక ఏంటి, ఉద్యోగాలు ఎన్ని వస్తాయి, ఇవన్నీ అప్పుడే జరిగాయి. ఆ తర్వాత ఎన్నికలు రావడము, ప్రభుత్వం మారడము, దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి వద్దు, నాకు క్రిస్ప్గా చెప్పు, 3 ఏళ్ళు 4 ఏళ్ళ టైంలో ఏం చేస్తావు, ఎంత పెడతావు, ఎలా వస్తుందని ఆయనతో మళ్ళీ దాన్ని అప్పుడంతా ఆయన రివర్స్ ఇంజనీరింగ్ మెకానిజం ఫాలో అయ్యారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, దానిలో భాగంగానే ఇది కూడా చేశారు. మరి నువ్వెందుకు చెప్పావు నా పేరంటే మరి మీరు చెప్పారా? పైగా ఆయన మాట్లాడిన దాంట్లో చంద్రబాబు నాయుడు సుందరవదనం చూసి, విచ్ ఈజ్ వెరీ అబ్జెక్టబుల్. ఇప్పుడు పొలిటికల్గా విమర్శలు చేస్తే చేయొచ్చు, కానీ ఆయన ఎప్పుడూ చంద్రబాబు నాయుడు అందం గురించో లేకపోతే ఆయన ఇది గురించో లేకపోతే ఆయన బ్రతకడం చావడం గురించో ఇలా ప్రతిసారి మాట్లాడతారు. అది కరెక్ట్ కాదు. సో ఆయన మొహం చూసి వచ్చిందంటే, లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు మొహం చూసి వచ్చిందా గూగుల్? సుందర్ పిచాయ్ కూడా చెప్పలేదు కదా ఎక్కడ. సుందర్ పిచాయ్ చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాతో సంప్రదింపులు జరిపిన తర్వాత, నేను ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత మేము విశాఖపట్నాన్ని ఎంచుకున్నాము, అది ఎంత పెద్ద ప్రాజెక్టు, దాని సీ కేబులింగ్ ఏంటి, డేటా సెంటర్ ఏంటి, ఏ హబ్ ఏంటి అని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇక్కడ ఒకటేంటంటే, ఈ వారం రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ అసలు ఇది ఒక గోడౌను, అంటే వాళ్ళకి తెలిసిన స్థాయి అదే కాబట్టి ఇది ఒక గోడౌను, ఇక్కడ ఏముంటుంది, హీటు, పొల్యూషను, వాటరు, ఏదేదో మాట్లాడేసి వెళ్ళిపోయారు. మరి ఏమనుకున్నారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే వారం రోజులుగా దీని మీద అటు కర్ణాటకలోను ఇటు తమిళనాడులోను కూడా పొలిటికల్ బ్యాటిల్ జరుగుతోంది. ఎందుకని, మన రాష్ట్రానికి కాకుండా ఏపీకి వెళ్ళిపోయింది ఏంటి, ఎలా మిస్ అయ్యాము అని చెప్పి అపోజిషన్స్ అసలు ఆడుకుంటున్నాయి ప్రభుత్వాన్ని. సో ఇప్పుడు దీన్ని కరెక్ట్ కాదు అంటే మరి ఏమవుతుంది అనుకున్నారో ఏంటో, కానీ లేదు మేమేం వ్యతిరేకించట్లేదు, ఒక ఎకోసిస్టమ్ డెవలప్ అవుతుంది, కానీ పెద్దగా ఉద్యోగాలు ఏం రావు అన్నారు. అంటే ఏదో చిన్న మెలిక ఓ మాట అనాలి కాబట్టి, బట్ రియాలిటీ ఆయనకు కూడా తెలుసు, లేకపోతే అప్పుడు అదానితో ఆయన ఎందుకు మాట్లాడతారు. సో ఆ డీటెయిల్స్ చర్చలో భాగంగా మాట్లాడుకుందాం. సో ఇక బాలకృష్ణ వ్యవహారంలో అసెంబ్లీలో బాలకృష్ణ ఏం మాట్లాడారు, అది కరెక్ట్ కాదు, ఇవన్నీ మనం మాట్లాడేసుకున్నాం. దానికి ఫుల్ స్టాప్ కూడా పడిపోయింది. మళ్ళీ ఈయన గుర్తొచ్చినప్పుడు మాట్లాడాలి కాబట్టి, బాలకృష్ణ తాగి అసెంబ్లీకి వచ్చాడని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, అసందర్భంగా మాట్లాడారు, స్పీకర్ ఎలా మాట్లాడినిచ్చారు, స్పీకర్కి బుద్ధి లేదా అన్నారు. అంటే గౌరవ స్పీకర్ స్థానంలో కూర్చున్న డిప్యూటీ స్పీకర్ రఘురామరాజును ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు బుద్ధి లేదా అని. మరి దీని మీద ఏమన్నా చర్యలు ఉంటాయా, అసలు ఉండవా, మాట్లాడదాం. మరి స్పీకర్ ఏమైనా నిర్ణయం తీసుకుంటారా, అసలు రూలింగ్ ఏంటి, ఒక ఎమ్మెల్యే అలా అనొచ్చా, ఆయనకి తెలియదా సభా మర్యాదలు? అసెంబ్లీకి రాకపోతే మాత్రం ఆయన మాజీ ముఖ్యమంత్రిగా చేశారు, గతంలో సభానాయకుడు ఆయన తెలుసు కదా ఏం మాట్లాడచ్చు ఏం మాట్లాడకూడదు అనేది. అదొక అంశం. ఇక నకిలీ మద్యం వ్యవహారం, ఈ తాగొచ్చేడంలో కూడా ఆయనకి ఎప్పుడు మైండ్లో ఏం తిరుగుతుందంటే, ఈ మద్యము, లిక్కరు మాఫియా, స్కాము, లిక్కర్ మాఫియా అనే పదం ఆయనే వాడారు, నేను ఆయనే లిక్కర్ మాఫియా అన్నారు. ఎందుకంటే 5 ఏళ్ళు చేసి అది అలవాటైపోయిందో మరి ఏంటో, కానీ ఇప్పుడు ఈ లిక్కర్ వ్యవహారం తీసుకెళ్ళి నేను ఇంతకుముందు చెప్పాను అనేక సందర్భాల్లో, ఆ బాటిల్ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా నకిలీ మద్యం బ్రాండ్ మళ్ళీ ముఖ్యమంత్రికి వెయ్యాలి ఆ స్టాంప్ అని చూస్తున్నారు.
అక్కడ అది కుదరలేదు, ఇక్కడ ఇది కుదరదు. ఇప్పుడు ఇవాళ తాజాగా వాళ్ళందరూ రిమాండ్లో ఉన్న వాళ్ళందరూ బెయిల్ పిటిషన్లు కోర్టు ముందుకు వస్తే కుదరదని చెప్పింది గౌరవ న్యాయస్థానం. జైలే సరైందని చెప్పింది, బెయిల్స్ రాలేదు ఎవరికి. సో ఆ మద్యం అనేది మీ బ్రాండ్ అయితే దాన్ని ఇంకొకరికి ఎందుకు రుద్దుతున్నారు? మళ్ళీ ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారు ఆయన. విచిత్రమైన వ్యవహారం. అందుకే అంటే 1 గంట 2 గంటలు 3 గంటల్లో అన్ని అవాస్తవాలు, దేనికి లాజిక్ ఉండదు, దేనికి సరిగ్గా చూస్తే ఒక సెన్సిబుల్గా కూడా మనకి అనిపించదు ఆయన మాట్లాడే దాంట్లో. సో అసలు ఆ నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేషే చాలా స్పష్టంగా జనార్దన్ రావు అన్నది నాకు చిన్ననాటి నుంచి మిత్రుడు, వాళ్ళ షాప్ అక్కడ ఉండేది, వాళ్ళ తాతగారు షాప్ దగ్గర మేము వెళ్ళేవాళ్ళం, ఇవన్నీ ఆయన చెప్తే తూచి అసలు జోగి రమేష్కి సంబంధమే లేదు అంటారు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇవాళ చచ్చినట్టు జోగి రమేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి లేదు లేదు నాకు సంబంధం లేదు, మరి వాళ్ళ నాయకుడు చెప్పాక ఆయన కాదని చెప్పుకోవాలి కదా, మళ్ళీ ఆయన వచ్చి నాకేం సంబంధం అంటాడు. ముందు ఆయన కమిట్ అయ్యాడు. సో దాంట్లో ఏవో ఫోన్లు ఎలా వచ్చాయి, డేటా ఎలా వచ్చింది అనేది కొన్ని లాజిక్లు, ఆయనకు తోచిన లాజిక్ ఏదో ఆయన మాట్లాడి వెళ్ళిపోయారు. సో అంటే మనం ఏదైనా మాట్లాడొచ్చు, మన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడొచ్చు. అక్కడ ఎవరు ఆపరుగా, ప్రెస్ మీట్లో ఎవరు ఆపుతారు? అడిగితే 2 ప్రశ్నలు అడుగుతారు, లేకపోతే చెప్పింది విని మనం వచ్చేస్తాం కదా. కానీ దాని పర్యవసానాలు ఏంటి? అయిపోయిన వ్యవహారాలు ఎందుకు ఆయన ఇది చేస్తున్నారు? స్పీకర్ని ఏది పడితే అది అనొచ్చా? నకిలీ మద్యం వ్యవహారంలో సిట్టు తేల్చట్లేదా వాస్తవాలు? ఆల్రెడీ లిక్కర్ మాఫియాలో తేలుతున్నాయి, ఇందులో కూడా తేలుతున్నాయి కదా. అలాగే డేటా సెంటర్లో వాస్తవాలు మీరు చెప్పినా చెప్పకపోయినా గూగుల్ చెప్తోంది కదా. గూగుల్ క్లౌడ్ CEO కురియన్ చెప్పారు కదా, లేకపోతే సుందర్ పిచాయ్ చెప్పారు కదా ఏం జరిగిందో. హాలిడే అయిపోయిన తర్వాత లండన్ నుంచి వచ్చారు, బెంగళూరుకు వచ్చారు, అక్కడి నుంచి రాష్ట్రానికి వచ్చి ఆయన ఏదైతే మిస్ అయ్యారో ఈ వారం 10 రోజుల్లో జరిగినవి తప్పేం లేదు, స్పందించవచ్చు. కాకపోతే అయిపోయిన వాటిని మళ్ళీ తిరిగి తవ్వి దాన్ని కూడా సక్రమంగా మాట్లాడకుండా ఆయనకి ఏదొస్తే అది మాట్లాడి అందులో వాస్తవాలు ఏం లేకుండా ఏదో చెప్పేసి వెళ్ళిపోయారు. స్టూడియోలో నాతో పాటు సత్యమూర్తి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. లైవ్లో చలసాని శ్రీనివాస్ గారు, ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షులు, విశ్లేషకులు. యామిని శర్మ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, కాసేపట్లో తెలుగుదేశం పార్టీ నుంచి విద్యాసాగర్ గారు జాయిన్ అవుతారు. నమస్కారం శ్రీనివాస్ గారు, యామిని శర్మ గారు, సత్యమూర్తి గారు. సత్యమూర్తి గారు, ఇప్పుడు ముందుగా నేను వాంట్ టు టేకప్ బాలకృష్ణ గారి ఇష్యూ. ఎందుకంటే దాని మీద చాలా సీరియస్గా ఆయన అభిమానులు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి కొంత ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు దాని మీద మనం మాట్లాడుకున్నాం. అది ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు, ఇప్పటి నుంచి కాదు ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాం. బట్ హ్యావింగ్ సెడ్ దిస్, ఆయన అసెంబ్లీలో ఏదైతే మాట్లాడారో దాన్ని ఖండించాము, అలా మాట్లాడి ఉండకూడదని చెప్పిన తర్వాత నిన్న అభ్యంతరకర వ్యాఖ్యలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తాగి వచ్చాడు బాలకృష్ణ అన్నారు. తర్వాత స్పీకర్ ఎలా మాట్లాడిస్తాడు, స్పీకర్కి బుద్ధి లేదా అన్నారు. అంటే స్పీకర్ స్థానంలో అప్పుడు డిప్యూటీ స్పీకర్ అన్న రఘురామకృష్ణరాజు గారు కూర్చున్నారు. అంటే అట్లాంటి వ్యాఖ్యలు చెయ్యొచ్చా? అసలు స్పీకర్ని ఉద్దేశించి బుద్ధి లేదా అంటే మరి నాకు తెలిసి దాని మీద ఏమన్నా చర్యలు ఉంటాయా, ఉండవా? ఇతను అంటే జగన్మోహన్ రెడ్డి మొన్న నర్సీపట్నం తన కట్టని మెడికల్ కాలేజీ చూడటానికి వెళ్ళినప్పుడు కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడిని డైరెక్ట్గా విమర్శించాడు. అది ఫస్ట్ ఇన్స్టెన్స్. ఇది చైర్లో ఎవరున్నా కానీ అట్లా మాట్లాడటం అనేది చాలా తప్పు, చాలా పొరపాటు. ఈ 2 సందర్భాల్లో కూడా ఈ 2 సందర్భాలని టేకప్ చేయాలి, కంపల్సరీగా టేకప్ చేయాలి. టేకప్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు సభా గౌరవాన్ని కాపాడటం అనేది అందరి బాధ్యత. నువ్వు అసెంబ్లీకి రావట్లేదు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి వీల్లేదు. ఎవరు కూడా, మనం కూడా మాట్లాడటానికి వీలు. మనం ఎమ్మెల్యేలు కాకపోయినా మనం మాట్లాడకూడదు. ఎవరికైనా సరే డీసెన్సీ అండ్ డెకరం అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఒక సభ్యుడిని, శాసనసభ్యుడిని పట్టుకొని తాగి నువ్వు అసెంబ్లీకి వచ్చావు అనటం అనేది ఆ సభ్యుడు కూడా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయొచ్చు. సభ్యుడు ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయొచ్చు. స్పీకర్ స్థానంలో ఉన్న వాళ్ళు కూడా దీని మీద చాలా సీరియస్గా వ్యూ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు అంటే విచ్చలవిడిగా మాట్లాడటం అలవాటు కావటం కూడా సొసైటీకి మంచిది కాదు. ఏ కామెంట్ పడితే ఆ కామెంట్ చేయటం, నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నేను అన్నిటికీ అతీతుణ్ణి అని చెప్పి ఏ వ్యక్తి అయినా సరే, జగన్మోహన్ రెడ్డే లేకపోతే ఇంకో సుబ్బారెడ్డి వెంకారెడ్డే కాదు, ఏ వ్యక్తి అయినా సరే ఆ విధంగా మాట్లాడటం అనే దాన్ని సొసైటీ యాక్సెప్ట్ చేయకూడదు. దానికి కరెక్టివ్ మెజర్స్ కంపల్సరీగా తీసుకోవాలి. ఐ థింక్ బాలకృష్ణ విల్ మూవ్ ప్రివిలేజ్ మోషన్. నీకు ఆ రోజున అంటే జగన్మోహన్ రెడ్డి ఆ ఇన్సిడెంట్ గురించి
ప్రస్తావించాలి అని అనుకుంటే, మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఆయన గుర్తొచ్చినప్పుడే వచ్చి ప్రెస్ ముందర మాట్లాడతాడు కాబట్టి నీకు ఇప్పుడు గుర్తొచ్చింది, నువ్వు వచ్చి మాట్లాడావు. నువ్వు చెప్పాల్సిన సబ్జెక్ట్ ఏంటి అంటే, ఆ రోజున నువ్వు చిరంజీవిని అవమానించావా లేదా కరెక్ట్ అనే పాయింట్ చెప్పాలి. చిరంజీవి గారంటే నాకు అభిమానం అండి, నేను అవమానించలేదండి అని చెప్పాలి. లేదు నేను చేసింది కరెక్ట్ అండి, నేను చిరంజీవిని అభిమానించాను, ఏం జరిగిందో చెప్తే సరిపోతుంది. ఏం జరిగిందో అనన్నా చెప్పాలి. అంతకు ముందు అంటే బాలకృష్ణ గారు ఈ వ్యాఖ్య చేయటానికి ముందు బీజేపీ శాసనసభ్యుడు కామినేని శ్రీనివాస్ చెప్పింది ఏంటి అంటే, ఆయనే పిలిచి వాళ్ళందరూ టాప్ హీరోలు వీళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత దగ్గరకు ఇంటి లోపలికి వచ్చిన తర్వాత నన్ను కలిసేదేంటి, వెళ్ళి సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమని చెప్పి ఆయన పైనుంచి కబురు చేశాడు. దాంతో వీళ్ళ కోపం వచ్చి గట్టిగా అడిగారు అని చెబితే దాని మీద బాలకృష్ణ రియాక్షన్ వచ్చింది. దీనికి సంబంధించి అంటే అసలు మెయిన్ కోర్ ఇష్యూ ఏంటి అంటే, నువ్వు చిరంజీవిని అవమానించావా లేదా అనేది ఆయన టార్గెట్ చేసింది ఇద్దరినండి. లేకపోతే మీరు చెప్పినట్టు చెప్పాలి. ఒకటి బాలకృష్ణ తాగొచ్చాడు అనేసాడు, రెండో స్పీకర్కి బుద్ధి లేదా ఈ వీళ్ళిద్దరు టార్గెట్ గానే ఆయన ఎత్తుకున్నాడు. అది ఎగ్జాక్ట్లీ. ఈ రెండు కూడా చాలా డ్యామేజింగ్ విషయాలు. ఒకటి వ్యవస్థని డ్యామేజ్ చేయటం, రెండోది ఏంటంటే ఒక వ్యక్తి క్యారెక్టర్ గురించి మాట్లాడటం. సో మీరు అన్నట్టు ఏంటంటే ఆయన అసెంబ్లీకి రారు కాబట్టి ఆ వ్యవస్థ మీద ఆయనకి విలువ, గౌరవం, నమ్మకం మూడు లేవు కాబట్టి ఏది పడితే అది మాట్లాడొచ్చి ఎక్కడైనా కూర్చుని అన్నట్టుగానే మాట్లాడారు ఆయన. నువ్వు ఒక్కసారి ఆ బయట ఉంది కదండి, ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి, ఉంటే ప్లే చేయండి అది స్పీకర్ని ఉద్దేశించి. పని పాట లేని కాన్వర్జేషన్ ను బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది, అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంది, ఆయన తాగి మాట్లాడింది ఏంది, అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నారంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకో. సో తెలుగుదేశం నుంచి పార్టీ సీనియర్ నాయకులు విద్యాసాగర్ కూడా జాయిన్ అయ్యారు. విద్యాసాగర్ గారు నమస్కారం. సో శ్రీనివాస్ గారు విన్నారు కదా, అంటే ఆయన మాట్లాడింది తప్పు రైటు చర్చ అంతా చేశాము. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధినేత, ఒక పార్టీకి సభాపక్ష నేత, ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆయనకి. సో ఆయనకి తెలియదు అనుకోవడానికి లేదు, ఎందుకంటే ఇన్నేళ్ల రాజకీయ జీవితం ఉంది కదా. సో ఒకటి విలువ లేదు, గౌరవం లేదు. ఏంటి మీ వ్యూ ఏంటి ఆయన చేసిన కామెంట్స్ మీద, స్పీకర్ చైర్ని ఉద్దేశించి కానీ బాలకృష్ణ చేసిన? శ్రీనివాస్ గారు చూసే వ్యక్తులు నమస్కారం. నమస్తే. మొట్టమొదటిగా సత్యమూర్తి గారు అభిప్రాయం చెప్తున్నారు. ఒకటండి, అసలు సభలకు విలువనిచ్చారా? ఇంతకుముందు సభాపతి గారు కులాల పేరు పెట్టి బూతులు మాట్లాడలేదా? ఆయన బుద్ధున్నాను ఎవరు విమర్శిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టగలుగుతాం? నేను అడుగుతాను. ఇవాళ మాత్రం సభాపతి కానీ ఉపసభాపతి కానీ నాకు నేను చూసినంత మేరకు చాలా గౌరవంగానే వ్యవహరిస్తాను. అంటే ఒక సభాపతిని మనం తప్పుగా ఎవరన్నా మాట్లాడితే తప్పు అంటే ఆయన బూతులు మాట్లాడొచ్చు, ఆయన తప్పుని మాట్లాడితే తప్పండి. రెండు విషయాలు నేను సెపరేట్ గా ఖచ్చితంగా కలిపే చూస్తాను. ఇక్కడ సభాపతి గారు ఆయన కానీ లేదంటే మన ఉపసభాపతి గారిని ఎప్పటి వరకు ఫ్యూచర్ నాకు తెలియదు, సాధ్యం రెస్టెంట్ చేయాల్సిన బాధ్యత ఉందనేది యాక్సెప్టబుల్. కానీ ఎప్పుడు అనుచితంగానూ అసభ్యంగానూ మాట్లాడిన ఈ సభాపతి అయిన తర్వాత కనపడలేదు. రెండో విషయం ఏంటంటే, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాంట్రవర్సీ చేసినా ఆయనకి లాభమే, మొత్తం డైవర్షన్ అయిపోతుంది సబ్జెక్టు. అందువల్ల అబ్సల్యూట్లీ మరి ఎందుకని ఆయన ఉద్దేశంతో అన్నారు తెలియదు, కానీ మనం ఇంత ముందు కూడా ఖండించాం. బాలకృష్ణ గారు అలా మాట్లాడి ఉండకుండా ఉండాల్సింది. నో సెకండ్ థాట్ ఇన్ దట్. ఆయన సైకో అంటాం కానీ ఏదో కానీ ఈయన ఇప్పుడు తిరిగి ఆయన మానసిక స్థితి అంటే ఈయన కూడా ఆయన అన్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక తాగని ఒకటి తగిలించారు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే అండి, సభలో చర్చ జరగాల్సింది మొత్తం డైవర్షన్ అయిపోతుంది. వాళ్ళ రైతుల సమస్యలు కానీ మిగతా విషయాలు కానీ రాష్ట్రంలో విద్యార్థులు కానీ ఉపాధి కానీ సబ్జెక్ట్ కాకుండా మొత్తం వాళ్ళ ఇష్యూస్ ఏంటంటే బాలకృష్ణ గారు మాట్లాడినాడు. ఆయన సంగతి బాలకృష్ణ గారు అబ్సల్యూట్ సపోర్టింగ్ ఇట్ అండి.
బాలకృష్ణ గారి మన మాటని మేము ఎవరం కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేము. కానీ అదొక మేజర్ ఇష్యూనండి, అదొక మేజర్ ఇష్యూనా రాష్ట్రంలో? ఒక దాని మీద వెంటనే ఇప్పుడు వాళ్ళు చెప్పండి, ఉండవల్లి గారు కూడా ఏదో టెస్టింగ్ మెషిన్స్ పెట్టాలి, మామూలుగా బ్రీత్ అనలైజర్లు పెట్టాలి అన్నట్టు వార్త వచ్చింది. ఇంతకుముందు ఇది కొత్తగా ఆల్రెడీ ఇంతకుముందు విమర్శలు చాలా మంది విమర్శలు చేశారు. బాలకృష్ణ గారిని సీరియస్ గా తీసుకొని ఆయన వ్యవహారశాలు ఎస్ కండెమింగ్ ఇట్ వితౌట్ డౌట్, కానీ వ్యవహారశాలు అది ఇప్పుడు సమస్య మొత్తం డైవర్షన్ అయ్యే పరిస్థితి కనపడుతుంది. ముఖ్యమైన సమస్యలు కానీ రాష్ట్ర సమస్యలు కానీ దాని నుంచి కాకుండా ఈయన వచ్చి పెడతాం. మీరు అంతకుముందు ఆల్రెడీ చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దీని మీద ఏం మాట్లాడారు, మిగతా విషయాలు మాట్లాడుతున్నారు. సో అంటే ఈ విషయంలో ఇప్పుడు ఆయన బాలకృష్ణని ఓ మాట అనేసాడండి, ఆయన ప్రూవ్ చేయగలడా? చేయలేడుగా. ఇప్పుడు అది ఆయన మర్యాదకు భంగం కలిగించినట్టే కదా. సైకో అన్నాడు, ఏనండి సైకో అన్నాడు. కరెక్టే, అది తప్పని మనం ఆ రోజు చెప్పాం. ఆ రోజు చెప్తున్నాం. ఇప్పుడు ఈయన మాట్లాడింది ఇలా మాట్లాడకూడదు, ఇవాళ కూడా చెప్తాం. ఇద్దరు మనం చెప్పొచ్చేది ఏంటంటే మొత్తం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వీ నీడ్స్ ఏ కాంట్రవర్సీ. ఇప్పుడు కాంట్రవర్సీ చేయాలి అంటే ఆయన ఉద్దేశం ఏమిటి? ఇంత ముందు ఒకసారి ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఎందుకని కాదు, ఇప్పుడు వేరే ఇష్యూస్ ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం దగ్గర చెప్తున్నామండి, ప్రభుత్వ పాలన లేకపోతే సరిగా లేదనో లేకపోతే ఆ సమస్య ఉందనో ఏ సమస్య ఉందనో చెప్పడానికి సమస్యలు ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ మానేసి అదే ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ మీద వెళ్ళటం అనేది ఐదర్ దట్ వే ఆర్ దిస్ వే అబ్సల్యూట్ రాంగ్ అండి. సభకి ఇవాళ శాసనసభను చూడొద్దని పిల్లలు చెప్తున్నాం. ఆ తిట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మహిళా సభ్యులు అనకూడదు కానీ డాష్ చంద్రబాబు నాయుడు గారు అనలేదా? అదొక సభ అంటే ఇప్పుడు మా మీద సభకు తీర్మానం పెడతారా? 5-6 కాళేశ్వర గారు సభ ఏంటి, లేకపోతే మన మహానుభావులు వాయిదాలు గోపాలకృష్ణ గారు సభ ఏంటి, లేదా ఇంకో పెద్ద పెద్ద సభ ఏంటండి? ఇది ఒక మనం గౌరవ సభగా కాబట్టి గౌరవించాలి. సభలో విలువలు కాపాడుకుంటున్నారు అక్కడ శాసనసభ్యులు కానీ ఈవెన్ నడిపేవాళ్ళు కానీ. నేను అన్నమాట పార్టీలు కార్చుకుందాం, నేను చెప్తున్నా ప్రజల అభిప్రాయం చెప్తున్నాను. ఖచ్చితంగా ప్రజల అభిప్రాయం అంటే మేము స్వతంత్ర వ్యక్తిత్వం అభిప్రాయం చెప్తున్నాను. ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది, ముఖ్య విషయాల మీద కాకుండా వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత ప్రశ్నలు జరుగుతున్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయనకి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా శాసనసభలో అటెండ్ అవ్వాలి. ఎందుకు అటెండ్ అవ్వట్లేదండి? నేను ఆ విషయం మాట్లాడతాను. ఎందుకంటే పారిపోతున్నారా? అంటే చంద్రబాబు నాయుడు గారు పారిపోయారంటే మిగతా సభ్యులు మొత్తం సభ్యులందరినీ తీసుకుని పారిపోతున్నారా? బాయ్కాట్ సభ్యులందరినీ తీసుకుని బాయ్కాట్ చేస్తే ఏంటంటే అంటే ప్రతిపక్ష హోదాలు మాట్లాడకూడదా? తెలుగుదేశం పార్టీకి ఉపేంద్ర గారు ఉండగా దేశంలోనే ప్రధానమైన ముఖ్యమైన అన్ని పార్టీల కంటే ప్రతిపక్షంగా ఉండే అంటే హోదా దక్కపోయిన ఉన్నారు కదా. ఇవాళ మన సోనియా గాంధీ గారి కానీ రాహుల్ గాంధీ గారి 10 సంవత్సరాలు ప్రతిపక్ష హోదా ఉందా కాంగ్రెస్ పార్టీకి? మహా గొప్ప పార్టీ రానని పారిపోయారా? అడిగారు తెలుగుదేశం పార్టీ కూడా మీకు ఇవ్వలేమమ్మా అని చెప్పారు సోనియా గాంధీ గారికి. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు 2014 నుంచి ప్రతిపక్ష హోదా 44 సీట్లు 54 సీట్లు మినిమం ఉండాలి. 542కి 50 సీట్లు కానీ లేదు కాబట్టి ప్రతిపక్ష హోదా లేదు. అంటే ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశారు, ఎన్నో అసెంబ్లీలు చూశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాగా అసెంబ్లీ వ్యవస్థ మీద ఇంత అగౌరవంగా, స్పీకర్ వ్యవస్థ మీద ఇంత అగౌరవంగా, సభ్యుల పట్ల ఇంత అగౌరవంగా ఇంతకుముందు ఎవరన్నా మాట్లాడిన దాఖలాలు మీకు గుర్తున్నాయా? అంటే ఆ స్థాయి నాయకులు ఎవరో చిన్న చిన్న నాయకులు మాట్లాడితే అది పెద్ద పట్టించుకోవాలి. సభాపతి మీద ఒక్కసారి కాదండి, నేను అందుకనే నర్సీపట్నం ఇన్సిడెంట్ కూడా చిన్న చిన్న కాదు, చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఇష్యూ ఏంటంటే ఇక్కడ మనం కన్ఫైన్ అవుతున్నాం కాబట్టి మనం పీలు మోడీ గారు దగ్గర నుంచి వెళ్ళవచ్చు. ఇంకోటి చెప్తున్నా అండి, పెద్దల సభలో గలాబా అని ఒక ఈనాడు పత్రికలో మీకు తెలుసు కదా, ఒక హెడ్డింగ్ పెట్టినందుకు సయ్యద్ ముఖర్షా గారు శాసన మండలి స్పీకర్ గా ఉంటే రామోజీరావు గారిని ఎడిటర్ గారిని రమ్మని తమకు బోనేస్ దాని మీద పెట్టి ఆయన అరెస్ట్ జైలుకి పంపిస్తున్నారు ఆయన రాబోయేటప్పటికి. అప్పుడు విజయరామారావు గారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉన్నారు. సరే మిగతాది ఏదైనా రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉంది. పెద్దల గలాబా అని చెప్తేనే అది కూడా పదం కూడా కాదు గలాబా అంటే ఆ రోజున్న విలువలు డెఫినెట్ గా అది కూడా కొంచెం అతిగా ప్రవర్తించిన మాట వాస్తవం. ఇప్పుడు ముఖాశేష గారు వారసులు చేసి పెట్టి పెట్టచ్చు. కానీ ఇవాళ కొట్టుకునే పరిస్థితి ఏంటంటే మనం కలబడలేదు ఒకరికొకళ్ళు. అది విలువలు ఉన్న సభ. ప్రజా సమస్యల మీద చర్చించే సభలో ఉన్నాయండి. ప్రతిపక్ష నాయకులు వెళ్ళిపోతే జనాలు కూడా తీసుకెళ్ళిపోతారా? దేనికి ఎన్నికైనారు? ధైర్యంగా నిలబడి పోరాడాలి. పి జనార్దన్ రెడ్డి గారు 26 ఆ రోజు ఉంటే వచ్చినాయి అండి. అక్కడ శాసనసభ రికగ్నిషన్ లేదు. పారిపోయారు ఆయన, నిలబడ్డాడైనా.
94లో 26 మందిని కూడా జనార్దన్ రెడ్డి గారు ఒక సైడ్ ఏమో మన శేషిరెడ్డి గారు ఒక సైడ్, హైదరాబాద్ బ్రదర్స్ అని వీళ్ళు, మిగతా అందరూ మనిషిరెడ్డి గారు కూడా ఉంటున్నారండి. చెప్తున్నానండి, అనేక మంది పోరాడారు కదా. పారిపోవడం అనేది నేను దాని మీద ప్రశ్నిస్తాను. సభలో విలువల మీద అబ్సల్యూట్ గా సభలో విలువలు అనేది తగ్గిపోయి వాళ్ళు కేసు పెట్టుకుని నా మీద ఎలాంటి అభ్యంతరం లేదండి. ప్రజా సమస్య మీద ప్రస్తావించడం మానేసి ఆ నాయకుడు ఉన్నప్పుడు బలం ఉన్నప్పుడు ఈ నాయకుడు ముఖ్యమంత్రి మీలాంటి వాళ్ళన్నా మాట్లాడాలి, మనం చర్చించుకోవాలి. ముఖ్యమంత్రి హోదా చేసిన వాళ్ళని కుటుంబ సభ్యుల్ని మాట్లాడుతూ ఉంటే మేము విమర్శిస్తాం. ఆయన నవ్వుకుండా కూర్చుంటారు రోజు. ఇవాళ వారు విమర్శించవచ్చా? హక్కు ఉంటుందా? ఒక ముఖ్యమంత్రి హేళనగా మాట్లాడుతుంటే నవ్వుకుంటారా? అబ్సల్యూట్ నేను దీనికన్నా పెద్ద క్రైమ్ అండి అది. ఆయన లాస్ట్ ప్రెస్ మీట్ లో మీకు గుర్తుంటే, బిఫోర్ లాస్ట్ ప్రెస్ మీట్ లోన మా వాళ్ళు ఏమన్నారు, ఊరికే ఆయన వెళ్ళి ఏడ్చాడని కూడా అన్నాడు. చాలా దుర్మార్గం. ఐ థింక్ ఆయన ఎవరు దిక్కుమాల సలహాదారు చదివారో ఇన్స్టెంట్ గా లోపల నుంచి వచ్చిందో ఆపోజిట్ ఇలాంటి పదజాలం వాళ్ళ కుటుంబ సభ్యులు వారి యువతల మీద పైశాచికం అంటారండి, సాడిస్టిక్ అంటారు. కుటుంబం మీద వాడినా సరే ఎవరన్నా సరే బీజేపీ అలా చూస్తుంది. ఎందుకంటే మగవాళ్ళు శాతం కాదండి, మగవాళ్ళు శాతం చెప్పులు బూతులు లేడీస్ పేరు పెట్టి తిట్టుకుంటారంటే నాకు అర్థం కాదు. లేడీస్ పేరు పెట్టి తిట్టుకుంటారని మీకు సిగ్గులేదు వాళ్ళకి చాలా మందికి. ఎవరండి శ్రీనివాస్ గారు, యామిని గారు మాట్లాడండి. ఓకే అండి. ఇప్పుడు అంటే మేము చూస్తున్నటువంటి మా తరము లేదా యువతరము రాజకీయాలను చూసే దృష్టి, లేదంటే శాసన సభలు నిర్వర్తిస్తున్నటువంటి తీరు చూస్తుంటే నిజంగా సమాజానికి ఎటువంటి మనము మెసేజ్ అందిస్తున్నాము సిగ్గుచేటుగా ఉందండి. గడిచిన మన రాష్ట్రము విడిపోయిన తర్వాత ఈ 11 సంవత్సరాలు చూస్తే గనక దాదాపుగా అసలు ముఖ్యంగా ఈ పార్టీ ఆ పార్టీ అంటే పార్టీల గురించి మాట్లాడుకుందాం కానీ కొందరు వ్యక్తులు శాసన సభ్యుల్లాగా ఎన్నికైన తర్వాత వారు ఎంత అంటే ఈ పదాలు ఉపయోగించకూడదు కానీ దిగజారిపోయి మరి ప్రవర్తిస్తూ కనీసం ప్రజలు వాళ్ళని ఎన్నిక చేశారంటే ఓట్లు వేసి గెలిపించారు, ప్రజా సమస్యలని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తారు, దానికి ఒక పరిష్కారం దొరుకుతుంది, తమ నియోజకవర్గాలు బాగుపడతాయి అభివృద్ధి చెందుతాయి అన్న కోరికతో పంపిస్తుంటే వీళ్ళేంటంటే అసలు ఒక్కొక్కరు అసెంబ్లీ సాక్షిగా కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని బూతులు తిట్టి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మొదలుకొని ఇంకొకరేమో నువ్వే నా హృదయంలో ఉన్నావు నువ్వే అని చెప్పని కవితలు వాడుకున్నది మన లాస్ట్ ప్రభుత్వంలో చూసాము. ఎంత అత్యంత నీచంగా ఒకరికొకరు దిగజారిపోయి నువ్వు ఒకటంటే నేను 2 అంటాను, నువ్వు 3 అంటే నేను 4 అంటాను అని చెప్పని పూర్తిగా భ్రష్టు పట్టించేటటువంటి అనకూడదు నిజంగానే పూర్తిగా భ్రష్టు పట్టించేటటువంటి పరిస్థితికి ఈ రోజున శాసనసభ్యులు కొంతమంది తీసుకుని వస్తున్నారు. అసలు విలువైనటువంటి సమయాన్ని ఎంతలాగా వృధా చేస్తున్నారు? ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోండి, ఆయన అసెంబ్లీకి వెళ్ళనని అనుకుంటే ఆయన మెంబర్స్ని ఎవరైనా నేను వెళ్ళనియను అనుకుంటే ఇంకెందుకయ్యా నువ్వు ఎన్నికల్లో నించుంటున్నావు? ఎందుకు ఓట్లు అడిగి తీసుకుని లేదంటే మేము ఉన్న అరాకొర 11 సీట్లు మీరు ఎందుకు గెలవడం? అసలు రాజకీయ పార్టీ నీకెందుకు? అంటే ఏ మాత్రము విలువ వ్యవస్థల పైన అనుకున్న చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థల పట్ల కూడా ఎటువంటి విలువ గౌరవం లేనటువంటి వ్యక్తులు ఈ పార్టీ అనే కాదు ఇంకా కొంతమంది కూడా ఉన్నారు విడిగా. అందుకే చెప్తున్నాను ఈ పార్టీ ఆ పార్టీని కాకుండా ఓవరాల్ గా చూస్తే భారతీయ జనతా పార్టీ ఇటువంటి సంస్కారహీనవంతమైనటువంటి భావజాలని పూర్తిగా వ్యతిరేకిస్తాం. మంచి ఇప్పుడు ఆ రోజు ఈ ఇష్యూలో ఐరనీ ఆఫ్ ది ఇష్యూ ఏంటంటే కాదు ఐరనీ ఆఫ్ ది ఇష్యూ ఏంటంటే ఆ వేళ దీనికి ఆజ్యం పోసింది మీ పార్టీ సభ్యులే. అసలు లేకపోతే ఇది ఆజ్యం పోయడం అనే దానికంటే ఒక విషయం కాదండి, ఇది ఆజ్యం పోయడం అనే దానికంటే ప్రస్తావించారు. ఆ విషయాన్ని ప్రస్తావించినప్పుడు పోనీ అలా మీరు అనుకున్నా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించిన తర్వాత ఎవరికి వాళ్ళు కొద్దిగా సంయమనం పాటించి దాన్ని ఉన్నటువంటి వాస్తవాలు బయట పెడితే సరిపోతుంది కదా. అక్కడేదో ఆయన మొదలు పెట్టారని చెప్పని ఈయన నిన్న లండన్ లో తిరిగేసి వచ్చి ఆ ఉన్న చిన్న మెదడు కాస్త ఇంకా చిన్నగా అయిపోయిందో ఏమో మరి నాకైతే తెలియదు కానీ అంటే మిగతా అంశాలు కూడా ఆయన నిన్న పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే పాపం మరి ఎటువంటి ఇబ్బందులు అక్కడ పోయి ఏం ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చారో ఇంకేమి ఇబ్బందులు పడుతున్నారో మానసికంగా ఆ మెదడుకి సంబంధించి అయితే అర్థం కావట్లేదు. ఎందుకంటే
ఒక మాటనేమో వాళ్ళ నాయకులు ఒక మాట మాట్లాడతారు, ఈయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అది కాదని అన్నాడు. నేను టాపిక్ వేరేని కాదు కానీ ఒక చిన్న ఉదాహరణ ఇస్తున్నానండి. కల్తీ మద్యం గురించి ఆయన అంటాడు, అక్కడ ఒక పక్క జోగి రమేష్ ఏమో ఈయన మా బజార్లోనే ఉన్నాడు, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన అంటాడు ఆయనకు అసలు సంబంధమే లేదు, ఆయన గూగుల్ అని చెప్పని మాట్లాడదాం. నెక్స్ట్ ఇష్యూ ఎలాగో ఉంది, అది చెప్తాను. మళ్ళీ గూగుల్ దాని గురించే మొన్నటని చెప్పని నిన్ననేమో చెప్పి క్రెడిట్ నాకు ఇవ్వాలని చిన్నపిల్లలు చాక్లెట్ గురించి కొట్లాడినట్టుగా. ఇంకా ఏమంటే ప్రజలు కొంచెం వినరు కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆకాశంలో నక్షత్రాలు కూడా నా వల్లే మెరుస్తున్నాయని చెప్పుకుంటాడండి ఆయన. అటువంటి పాపం అంటే అధికారం కోల్పోయేటప్పటికి ఆయన చేసినటువంటి 5 సంవత్సరాలు ఐడెంటిటీ క్రైసిస్ రావడమే కాకుండా ఇప్పుడు అభివృద్ధి మా కూటమి ప్రభుత్వం చేస్తున్నప్పటికీ ఒక రకమైనటువంటి రసాయనాలు చాలా బలంగానో బలహీనంగానో పనిచేస్తున్నట్టున్నాయి పాపం. ఆ కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడుతున్నారేమో అని అనిపిస్తుంది నాకైతే. అంటే కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ నేను చెప్పట్లా, మీరు చెప్పట్లా, వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా. అవును, ఆ ఇష్యూలోకి వద్దాము. ఇది అయిపోయిన తర్వాత డేటా సెంటర్ అలాగే మద్యం గురించి మాట్లాడదాం. విద్యాసాగర్ గారు, సో ఒకటి మీ పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ఆ విధానం అయిపోయింది అనుకున్నాం. మళ్ళీ ఈయన వచ్చి ఇంకేమీ లేనట్టుగా, మరి ఏమీ లేనట్టే ఉన్నాయి. ఎందుకంటే మేము విమర్శించడానికో తప్పుపడ్డానికో ఏమీ లేకుండా మీరు పరిపాలన చేస్తున్నారు అనుకోవాలి. ఎందుకంటే ఆ అంశాలు ఏం మాట్లాడలేదు కాబట్టి ఆయన. గుడ్ ఈవినింగ్ రుచి గారు, మీకు అట్లాగే తోటి ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం. ఇక్కడ మనం బాలకృష్ణ గారిని మాట్లాడటం లేకపోతే స్పీకర్ గారిని మాట్లాడటం ఒక సభ విషయం మీద మాట్లాడారు అని అనుకోవటం కంటే కూడా వాళ్ళు వైసీపీ పార్టీ ఏదైతే ఉందో ఒక 2 కులాల మధ్య చిచ్చు పెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఇది ఒక అంశంగా వాళ్ళకు ఉపయోగించుకోవాలన్న అపనలో వాళ్ళు ఉన్నారు. ఏ చిన్న విషయం దొరికినా అది పొరపాటునో మాట తునటమో పొరపాటు జరగటమో తప్పు జరగటమో దాన్ని కూడా 2 కులాల మధ్య చిచ్చు పెట్టి సమాజంలో అశాంతి రేకిచ్చేలాగా దాన్ని ప్రయత్నించడం అన్నది వాళ్ళు మనం కొంతకాలంగా అంటే దాదాపు ఒక 2-3 నెలల నుంచి మనం చూస్తున్నాం. ఏ చిన్న ఇష్యూ న్యాచురల్ గా జరిగిన ఇష్యూని కూడా దాన్ని ఆ ఫ్లేవర్ అప్ చేయడం. మొన్న జరిగిన మర్డర్ విషయం కూడా అలాగే చేశారుగా, అలాగే జరిగింది. ఇప్పుడు ఏంటంటే బాలకృష్ణ గారు చిరంజీవి గారి విషయంలో అది అయిపోయినటువంటి అంశము, దానికి ఇరుపక్షాలు వివరణ ఇచ్చుకున్నారు, అది అయిపోయింది. అది తిరిగి అదే విషయాన్ని అటు క్యారెక్టర్ అసాసినేషన్ బాలకృష్ణ గారిని ఒక ఎమ్మెల్యేగా సాటి లెజిస్లేచర్ యొక్క ఆయన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, ఏది ఒక లెజిస్లేచర్ తాగి మాట్లాడాడు అని చెప్పటం, అట్లాగే స్పీకర్ ని పోస్ట్ అవడాన్ని అవమానించడం, చిరంజీవి గారిని అంటే తాగి మాట్లాడినట్టే ఎవరిని మాట్లాడినట్టు చిరంజీవి గారిని మాట్లాడినట్టు ఆయన ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో. అంటే ఏంటి, అది ఆటికి పాసిఫై అయిపోయింది, అది అయిపోయింది, దాని ప్రాబ్లం సాల్వ్ అది. తిరిగి దాన్ని కొద్దిగా దానికి ఏదైనా అగ్గి వేద్దామా, దాని నుంచి చలి కాచుకుందామా అన్న వ్యవహార తీరులో ఆయన మాట్లాడిన అంశం ఆయన తెలియకుండా మాట్లాడాడు, లేకపోతే ఆయన విలువలు కట్టుబాట్లు అసెంబ్లీ దానికి ఒక చర్చ ఇవన్నీ అతనికి ఉంటే అతను దీన్ని ఆ అంశాన్ని ఈ రకంగా రాజకీయంగా వాడుకునేవాడు కాదు. అంటే అవన్నీ వాటి గురించి మాట్లాడడం నా ఉద్దేశంలో ఈ అసెంబ్లీ వీటి ప్రోటోకాల్స్ గురించి మాట్లాడడం అన్నది జగన్మోహన్ రెడ్డి పర్టికులర్ గా జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఆ పార్టీకి సంబంధించిన మనకు వేస్ట్ ఆఫ్ టైం. అసలు జగన్మోహన్ రెడ్డి అంటే టీం అన్నది రాష్ట్రంలో అడుగుపెట్టి ఏ రోజైతే 2014 మునుపు పార్టీ స్థాపన జరిగి వాళ్ళ అసెంబ్లీలో అడుగుపెట్టి అసెంబ్లీ వాళ్ళు ఏ రోజైతే వచ్చారో ఆ రోజే ఒక అసాంఘిక శక్తులు ఈ నేల మీద అడుగడినాయని మనం చెప్పొచ్చు. అలాంటి వాళ్ళ గురించి మనము ఈ నైతిక విలువల గురించి ఎతికల గురించి మోరల్స్ గురించి మాట్లాడడం అనేది ఇప్పుడు కాదు ఇప్పుడు ఆ పార్టీ అలాంటి వాళ్ళ గురించి ప్రభుత్వంలోకి వచ్చింది, 5 ఏళ్ళు పరిపాలన చేసింది. ఇప్పుడు సరే సీట్లు తక్కువ తప్పు కాదు ఋషి గారు, నేచురల్ గా మాట్లాడుకోవడం తప్పు కాదు. ఇక్కడ నేనంటే వాళ్ళకు ఉన్నాయి మాట్లాడుకోవడం వృధా, వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేయడం వృధా, నా వివరణ అది. అయితే ఇక్కడ వాళ్ళు చలిగాచుకోవటం అన్నది 24 గంటలు చేసేటువంటి ప్రయత్నం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిన తర్వాత నవ్వాల ఏడవాల ఎవడికి అర్థం కాల ఏంది జోగి రమేష్
ఎవడో తెలియదు, జోగి రమేష్ తెలియదు, ఆయన ఫోన్ ఇట్లా అంటే ఇట్లాగా పెట్టి రెండు ఫోన్లు ఉన్నాయి, ఈ ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు ఆ వ్యక్తి నాకు తెలియదు అంటారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో అదే హైదరాబాద్ లో ఆ జనార్దన్ రావు అనే వ్యక్తి మా ఊరు, మా వీధి, మా ఎదురిల్లు, మా తాతకాలం నాటి నుంచి ఫ్రెండ్షిప్ ఉంది అని చెప్పేసి ఆయన స్వయంగా కన్ఫెషన్ అయిన తర్వాత ఆయన తో కలిసి ఉన్నటువంటి ఫోటోలు. విద్యాసాగర్ గారు ఆ విషయం మనం మాట్లాడదాం, అది ఈ మధ్య విషయం వచ్చినప్పుడు మాట్లాడదాం. అది సత్యమూర్తి గారు, చంద్రబాబు నాయుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అది మరి భయమో ఇంకోటో తెలియదు. కానీ ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ విషయంలో ఒకటి నేను మెచ్చుకునే విషయం ఏంటంటే, మిగతా వాళ్ళలాగా వాళ్ళ రకరకాల మంత్రుల్లాగా ఏదో అప్పడాలు బొబ్బట్లు వ్యాపారం అని చెప్పే మంత్రుల్లాగా ఇది ఎందుకు పనికిరాదు అనలేదు. ఇది కావాలి, రాబోయే రోజులకి ఒక ఎకో సిస్టమ్ వస్తుంది ఇవన్నీ చెప్పారు. కానీ క్రెడిట్ అంటాడేంటి, ఆయనకి అంటాడేంటి క్రెడిట్, నాకు కదా ఇవ్వాలి, చంద్రబాబు ఎవరికి ఇవ్వడు, అన్ని దొబ్బేస్తాడు అంటాడేంటి? అంటే జనరల్గా ఒక ఇది ఉంటుందండి, పబ్లిక్ మెమరీస్ షార్ట్ అని ఉంటుంది, ఇది ఉంటుంది. అంటే ప్రజలు చాలా తొందరగా మర్చిపోతారు అనేది ఒక లాజిక్. అందుకనే చాలా విషయాలు ప్రజలు మర్చిపోతారు అన్న ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు గూగుల్ ఏఐ దీంతో వచ్చింది, డేటా సెంటర్ వచ్చింది, నీకు చేత అయితే అప్రిషియేట్ చేయి, చేత కాలేదనుకో ఊరుకో. నీకు అక్కడ పెట్టుబడి ఎవరు పెడుతున్నారో కూడా నీకు ఐడియా లేదు. నీకు యూ వాంట్ టు మిస్లీడ్ దట్ టోటల్. నీకు అదానీ డేటా సెంటరు నీకు ఎప్పుడు వచ్చింది? నీకు 2019 ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు అప్పటి ముఖ్యమంత్రి ఎన్నికల మొదటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు దాన్ని శంకుస్థాపన చేసి వచ్చారు. శంకుస్థాపన చేసి వచ్చిన విషయం జగన్మోహన్ రెడ్డికి తెలీదా అంటే తెలుసు. ఎందుకంటే అప్పటికే ఆ ప్రాజెక్టు ఇదంతా వచ్చింది, దానికి అలాట్మెంట్ అంతా జరిగింది, దాని మీద ఈయనకి అన్ని రివర్స్ టెండరింగ్ కాబట్టి మళ్ళీ అవన్నీ తిరగదోడి ఆ ప్రాజెక్టు మొత్తాన్ని కుదించి 70,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతాము అని ముందర వచ్చిన వాళ్ళు ఆ తర్వాత 25,000 కోట్లకి పడిపోయింది. అది ఇదంతా కూడా ఆయనకే తెలుసు, ఆయనే డీల్ చేశాడు. ఆ రోజు మంత్రిగా ఎవరున్నా కానీ డీల్ చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆఫీసే. ఇవన్నీ తెలిసినా మంత్రి మనం అనుకోవడం ఎందుకు, ఆయన స్థాయి అంత మనకు తెలుసు కదా. ఇక్కడ అంటే పబ్లిక్ మెమరీ షార్ట్, అందరూ మర్చిపోయి ఉంటారు అని చెబుతూ అదానీ డేటా సెంటరే ఈ గూగుల్ డేటా సెంటర్ అని చెప్పటం అనేది అది నిజంగా ఎంత ఆత్మజ్ఞానం ఉంటే తప్ప ఆ పాయింట్ చెప్పలేదు కాదు. ఇది ఒక సినిమా డైలాగ్ ఉంది, మనం చెయ్యను కూడా ఇంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఒక ఇన్స్పిరేషన్ తెలుసా మీకని ఒక చాలా ఫేమస్ సినిమాలో డైలాగ్ ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి 100% యాప్ట్. 100%. ఎట్లా అంటే మీకు అదానీ డేటా సెంటర్ ఎక్కడ పెడుతున్నారు, ఎక్కడ ఉన్నది, దాని స్థలం ఎక్కడ కేటాయించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 400 ఎకరాలు దానికి ఇచ్చారు. ఇప్పుడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని మొత్తం తగ్గించేసి దాన్ని డౌన్ సైజ్ చేసి మీరు ఇంత పెట్టుబడి పెట్టడానికి నాకు అర్థం కాలేదు. ఎవరన్నా పెడతారంటే ఇంకో 5,000 కోట్లు 10,000 కోట్లు ఎక్కువ పెట్టండి అని అడుగుతారు. తగ్గించమండం ఏంటి అసలు నువ్వు అంటే నాకేంటి అనేది కదా మెయిన్ ఇంపార్టెంట్. సో అక్కడ వచ్చింది ప్రాబ్లం. ఆ ప్రాబ్లం వచ్చేసరికి మొత్తం అది వాళ్లే డౌన్ సైజ్ చేసుకున్నారు, మళ్ళీ ఇది చేయమన్నారు, రీవ్యాంప్ చేయమన్నారు ఆ ప్రపోజల్ని. ఇదంతా చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వెళ్ళి శంకుస్థాపన చేశాడు. రెండోసారి శంకుస్థాపన చేశాడు, టేక్ టూ. ఇది చేసిన తర్వాత ఇప్పుడు పబ్లిక్ అంతా ముందరది మర్చిపోయి ఉంటారు అని అనుకొని మనం కొత్త థియరీని చెప్తూ ఉంటే పబ్లిక్కి మరి చెప్పినా కూడా ఇప్పుడు సుందర్ పిచాయి మాట్లాడారు, ప్రధానమంత్రి గారితో మాట్లాడాను, ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రి లోకేష్, చంద్రబాబు నాయుడు గారు మాతో మాట్లాడుతున్నారు, ఇది గత సెప్టెంబర్ నుంచి మాట్లాడుతున్నారు అని చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. నేను బయట ప్లే చేయలేను బట్ విజువల్ చూపిస్తాను. అది తర్వాత కురియన్ విద్యాసాగర్ గారు ఆయన క్లియర్ గా చెప్పాడు. ఒక నిమిషం సార్, విద్యాసాగర్ ఆ క్లౌడ్ సిఇఓ కురియన్ గారు కూడా ఆయన ఏం చెప్పాడంటే మీకు $10 బిలియన్ అని మేము చెప్పాము, కాదు మేము $15 బిలియన్ పెడతాము అని చెప్పి ఆయన క్లియర్ కట్ గా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి 10 బిలియన్స్ దగ్గరే ఆగిపోయాడు.
అది $15 బిలియన్. ఎవరో ఒకరు ఇస్తారు కదా అప్డేట్. ఇప్పుడు ఆయన ఫాలో కాకపోయినా లండన్ లో ఉన్నా ఎక్కడున్నా కాలేదు, అప్డేట్ కాలేదు. విద్యాసాగర్ గారు ఏం పాయింట్ ఏంటి? ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డికి కొత్త కాదు. ఆయన చేయని పనిని ఆయన క్లెయిమ్ చేసుకోవటం కొత్త కాదు. మీరు కనుక కియా పరిశ్రమ తీసుకుంటే ఎంత నీచము, ఎంత వరస్ట్ గా అప్పుడు బుగ్గన రాజేందర్ రెడ్డి ఫైనాన్స్ మినిస్టర్, అది ఎంత వర్స్ట్ లెటర్ ఆయన ఒక అసెంబ్లీలో చదివాడంటే కాదండి. చేశారు ఎంపీగా ఉన్నప్పుడు. అది కాకుండా మీరు చెప్పేది వేరే ఇన్సిడెంట్. నేను చెప్పేది వేరు. అసెంబ్లీలో ఓకే ఆయన చదివి ఆ సిఇఓనో ఎవరోనంట రాజశేఖర రెడ్డి గారిని చూసి ఎప్పుడు పరిశ్రమ రాక మునుపు 15 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు 15 సంవత్సరాల క్రితం, ఏది రాజశేఖర్ గారు చనిపోయి 15 ఏళ్ళు అయింది. అప్పట్లో ఆయన చూసి వద్దామనుకుని డ్యూ కోర్స్ ఆఫ్ ది ప్రాసెస్ లో చదివి ఈ పలానా టైంలో మేము పెట్టాము అని చెప్పి ఆయన ఒక లెటర్ రాసేట్టు ఒక ఫేక్ లెటర్ తీసుకొని వచ్చి ఆ ఫేక్ లెటర్ ని అసెంబ్లీలో చదివాడు. ఈజ్ ఇట్ మీనింగ్ ఎప్పుడు 15 సంవత్సరాల 15 సంవత్సరాల అసలు ఎంత చండాలంగా చూడండి ఋషి గారు, వినడానికి కూడా అసహ్యం వేసేటటువంటి భావజాలము ఐడియాలజీ కలిగి ఉన్నటువంటి మనుషులతో కూడుకున్నటువంటి పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీలో ఈ రోజు మీరు మాట్లాడుతున్న సున్నితంగా మాట్లాడుతున్నారు. మా సారేమో చాలా సున్నితంగా మెల్లగా ఏదో ఆయింట్మెంట్ పూసేట్టు మాట్లాడుతున్నారు. ఆయింట్మెంట్ పూసేట్టు మాట్లాడితే వాళ్ళకు చెవులకి ఎక్కదు, వాళ్ళకు బుర్రకెక్కదు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళకు చెబితేనే అర్థమవుతుంది. ఇక్కడ ఆయింట్మెంట్ పూసే పనులు, ఆయింట్మెంట్ మాటలు మనకు మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకి ఓకే సున్నితంగా చెప్తే అర్థమవుతుంది అనుకుంటాం. అది సున్నితంగా వినే మనస్తత్వం కాదు, మనుషులు అంతకంటే కాదు. అంటే ఏదో ఆశ అండి. ఇప్పుడు ఆప్టిమిస్టిక్ నేచర్ కదా, ఏమైనా మారుతారంటే ఐ మీన్ టు సే వీఆర్ ఆల్ గుడ్ అని నేను చెప్తున్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా పాజిటివ్ మైండ్ సెట్. బుగ్గన రాజేందర్ రెడ్డి చేసినటువంటి వెధవ పని మళ్ళీ ఈ రోజు ఎప్పుడో రీసెంట్ గా చదివాను. అది మళ్ళీ అదాని దాంట్లో మళ్ళీ ఆయన మాట్లాడుతున్నాడు, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు. ఒక్క మాట ఋషి గారు, ఇప్పుడు ఏంటి ఈయన చెప్పేది అది అయిపోయింది. చెల్లికి మళ్ళీ మళ్ళీ పెళ్లి అని ఒకటి ఉంటది. మా యమగోళనో ఏదో సినిమాలో, యమలీల సినిమాలో కవిత రాస్తాడు, చెల్లికి మళ్ళీ పెళ్లి ఏంట్రా నీ అమ్మ అని చెప్పేసి వాడేదో బూతు మాట్లాడతాడు దాంట్లో. నేనేమంటానంటే ఇక్కడ ఆ రోజు కియాలో అదే ప్రాక్టీస్, ఈ రోజు మళ్ళీ ఇక్కడ ఏంటంటే సుందర్ పిచై హూ ఇస్ ద సిఇఓ ఆఫ్ ది గూగుల్, ఆయన కూర్చొని $15 బిలియన్ నేను ఇండియాలో వైజాగ్ కోస్టల్ ఏరియా చాలా దగ్గర ఉంటది, బ్యూటిఫుల్ సిటీ, ప్రధానమంత్రితో మాట్లాడి మేము అని చెప్తుంటే, అంటే సుందర్ పిచై గూగుల్ అనే ప్రపంచంలో గూగుల్ అనే ఒక వ్యవస్థ మనుషులు నడిపించే పరిస్థితుల్లో ఈ రోజు ఉంటే, ఈయన చెప్పే లెక్క ప్రకారము, జగన్మోహన్ రెడ్డి చెప్పే లెక్క ప్రకారము గూగుల్ వచ్చి అదానిలో పెట్టుబడి పెట్టిందా? యూలెస్ మాటలన్నీ మాట్లాడతారు, యూలెస్ థింగ్స్ అన్ని మాట్లాడతారు. యూజ్లెస్ మాటలు ఇవన్నీ కూడా ఏంటి? గూగుల్ వచ్చి అదానిలో పెట్టుబడి పెట్టిందా? గూగుల్ సిఇఓ హిమ్సెల్ఫ్ హి టోల్డ్ దట్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ అవుట్ ఆఫ్ ది అమెరికా, వీఆర్ ఇన్వెస్టింగ్ $15 బిలియన్. కాదు, ఆయన ఉన్నప్పుడు మర్చిపోయాడు 5 ఏళ్ళు. ఇందాక చెప్పారు మాకేంటి మీకేంటి మర్చిపోయాడు. మళ్ళీ ఇప్పుడు వస్తుందని ఊహించలేదు. కాదు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి? గూగుల్ వచ్చి అదాని సంస్థలో పెట్టుబడులు పెట్టిందా, ఎయిర్టెల్ లో పెట్టుబడులు పెట్టిందా? ఓకే, ఎవరైనా వింటే ఏమంటారా, ఏమనుకుంటారన్న బుద్ధి జ్ఞానం కూడా ఉండదండి మనిషికి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈయన గూగుల్ డేటా సెంటర్ గురించి చెప్పే ఉపోద్ఘాతంలో ఎక్కడికి వెళ్ళాడు? హైటెక్ సిటీ దగ్గరికి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు కట్టాడు హైటెక్ సిటీ. అసలు అప్పట్లో 5,000 కోట్లు పెట్టుబడులు ఎక్స్పోర్ట్స్ ఉంటే ఇప్పుడు 2 లక్షల కోట్లు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి మా నాన్న చేయలేదా, కేసీఆర్ బ్రహ్మాండంగా చేయలేదా అని ఇవన్నీ లెక్కలని చెప్పుకొచ్చాడు ఆయనకి. కానీ అసలు దానికి మూలం ఎవరు, అంకురార్పణ చేసింది ఎవరు? ఇవాళ ప్రతి తెలుగువాడు గర్వంగా అమెరికా లేకపోతే లండను లేకపోతే ఇంకో దేశం వెళ్ళడానికి, మరి ఇదంతా ఆయన కన్వీనియంట్ గా ఆయన మర్చిపోతారా, లేకపోతే నాకు క్రెడిట్ ఇవ్వలేదన్న బాధతో అట్లా మాట్లాడారా? అక్కడ మొదలు పెట్టండి. నేను ఫ్రీగా ఫ్రాంక్ గా మాట్లాడచ్చు కదా? మాట్లాడచ్చు. మీ అభిప్రాయాలతో నేను ఏకీపించనక్కర్లేదు, స్వతంత్రంగా చెప్తాను. ఒకటి చెప్తున్నానండి, 2 విషయాలు అంతిమంగా ఏంటంటే ఒక పాయింట్ తీసుకొస్తాను.
ఇవాళ విచిత్రం ఏంటంటే నిన్న అంటే టాప్ ఆఫ్ ద జోక్ ఎలా ఉందంటే, సరే నేను ఆ డేటా సెంటర్ మీద వీళ్ళు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు దాని మీద నేను గాలి వ్యవహరించను అలా అని చెప్పి పనికి మంది అసలు రాష్ట్రానికి వస్తే ఉపయోగం లేదని దిక్కుమాలిన వాదనలు కూడా ఖచ్చితంగా విభేదిస్తా వాటిని. ఇవాళ సరే కమింగ్ బ్యాక్ టు గత కొన్ని రోజుల నుంచి ఇప్పుడు మేము మాట్లాడుతున్న క్లారిటీతో ఉన్నాం. అది రాష్ట్రానికి వచ్చిన దాని వల్ల ఆంధ్రప్రదేశ్ నేను చెప్తున్నానండి, ప్రపంచ పటం దేశ పటంలో కాదు ప్రపంచం. నేను నెంబర్ ఆఫ్ న్యూస్ కానీ మీద టెక్స్ అవి వెబ్సైట్ చూడండి, ఇట్స్ రెవల్యూషనరీ అని చెప్పి వేరే విశాఖపట్నాన్ని ప్రజలు వెతుక్కునే పరిస్థితి టెక్ రంగంలో అంటే ప్రపంచంలో వాళ్ళు వెతుక్కునే పరిస్థితి వచ్చింది. అది అనుకున్నంత కాకపోయినా కుదేలైపోయిన ఆంధ్రప్రదేశ్ కి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఎక్కువ సిస్టమ్ డెవలప్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నో సెకండ్ థాట్ ఇన్ దట్ అండి. సరే దానివల్ల ఎన్ని ఉద్యోగాలు అని మాట్లాడుకోండి, ఖచ్చితంగా చెప్తాను, అది కూడా చెప్పాలి. కానీ మనకి దెబ్బతినిపోయినామే ఎలాగా అనుకునే పరిస్థితిలో ఇవాళ దానివల్ల కంటే చుట్టుపక్కల లో లేటెన్సీ అండి. మళ్ళీ మీకు చెప్తున్నాను, దానివల్ల మీకు ఇప్పుడు 14 ల్యాండింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మచిలీపట్నం కూడా ఐఎక్స్ తిరుపూర్ ఇవన్నీ వస్తున్నాయి ఇప్పుడు. కానీ ఇవాళ విశాఖపట్నంకి వచ్చేది హై క్యాలిబర్ ఉన్న 3 టైప్ ఏదైతే ఉందో అక్కడికి వస్తుందో కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ చాలా అద్భుతమైంది. ఎందుకంటున్నానంటే అది ఇది ఇప్పుడు 95 మన ఇండియా మొత్తానికి 2020 నాటికి వీళ్ళు 1 PBBS పొటెన్షియల్ అందిస్తుంది కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో గ్లోబల్ డేటా సెంటర్ కింద ఏషియాలో నెంబర్ 1 గా ఇది తయారయ్యే డేటా సెంటర్ అండి. ఇది మేజర్ యాక్టివిటీస్ కూడా 111 TBBS యాక్టివేటెడ్ ఉంది. విశాఖపట్నం మల్టిపుల్ కేబుల్స్ తో సూపర్ సీడ్ చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాం. రెండోది లేటెన్సీ ఎంత ఇంపార్టెంట్ అంటే అక్కడ ల్యాండింగ్ అయిన తర్వాత మిల్లీ సెకండ్ లో ఫైనాన్షియల్ హబ్స్ ఏదైతే ఉన్నాయో 95% ట్రాఫిక్ తో ముంబై సతమతమైపోతుంది. 3 కేబుల్ ల్యాండింగ్ స్టేషన్స్ ఉన్నాయి అక్కడ. చెన్నైలోనే మన దగ్గర కూడా వస్తుంది ఇప్పుడు దీంట్లో. అందువల్ల ఒక పాజిటివ్ యాంగిల్ తీసుకున్నాం దాంట్లో. చంద్రబాబు నాయుడు నేను కమింగ్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేసిందండి ఆ కియా ఉందో చూసారా. ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ దిస్ కియా అనేది ఆయన యుద్ధం చేసి సాధించడమే కాకుండా వాట్ అబౌట్ ఫ్రాక్షనిస్ట్ ఏరియా అని పేరున్న పెనుగొండ ఎక్కడో 20-25 వేలు లోపలికి వెళ్తే విలువలు చేయని ప్రాంతంలో ఇవాళ అక్కడ 80%-85% బడుగు బలహీన వర్గాల దగ్గర భూమి ఇంతకే ఉంది. ఇవాళ కూడా మొన్నటి వరకు కూడా లక్షల కోట్ల రూపాయల భూమి అయితే ఆత్మగౌరవంతో పిల్లల్ని చదివించుకుని పక్కన బెంగళూరులోనో చెన్నైలోనో లేదా మిగతా ప్రాంతాల్లోనో ఉపాధి పెట్టుకునే స్థితికి వెళ్ళి తమ తల ఎత్తుకుని జీవించే పరిస్థితి తీసుకొచ్చింది అక్కడ కియా వాళ్ళు కాదండి. మీరు ఆర్థికంగా ట్యాక్స్ కొని రాలేదు, యాక్సెప్టెడ్. కానీ నేను నెంబర్ నాకు ఇష్టమైన జిల్లాల్లో ఒకటి అనంతపురం వెళ్తా ఉండి మీరు అక్కడి నుంచి మీరు ఇక్కడ అనంతపురం టౌన్ నుంచి బెంగళూరు వరకు ఎంత ఎక్కువ సిస్టమ్ డెవలప్ అయిందండి. ఇంకా మిగతా లేకుండా ఉంటే ఇంకా ఆన్సర్స్ ఎన్ని వచ్చి ఉంటాయండి. మిగతా లాస్ట్ టైం కానీ గొడవ చేయకుండా ఉంటే అంత అద్భుతమైంది, ప్రజలకు అందరికి ఉపయోగపడింది. ఎక్స్పాన్షన్ ప్లాన్ ఉండేది, తర్వాత డ్రాప్ అయినట్టున్నారు కదా చెన్నైకి. హైదరాబాద్ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు కాదని యాన్సిలరీ యూనిట్స్ కూడా వెళ్ళిపోయినాయండి, తమిళనాడుకి వెళ్ళిపోయినాయి. రెండో విషయం హైదరాబాద్ విషయం ఏదైనా జనార్దన్ రెడ్డి గారు STPకి వేశారు. హైటెక్ ఏ రోజు చేశారు 98. ఎందుకంటే 95 వరకు దిక్కుమొక్కు లేకుండా అయిపోయింది. విజయభాస్కర్ రెడ్డి గారు అందరూ లేరు అక్కడ. దాన్ని తీసుకొచ్చి ఏ లెవెల్కి తీసుకెళ్లారండి వాళ్ళ Y2K అందు వచ్చింది. ఏ స్టేజ్ తీసుకెళ్లారు హైదరాబాద్ ని? అంతకు ముందు కూడా అదే కదా. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కాదు, బిల్ గేట్స్ అసలు ఇండియాతో నాకేం సంబంధం, హైదరాబాద్ ఎక్కడన్న మనిషి వచ్చాడు కదా ఆయన తీసుకొచ్చి మైక్రోసాఫ్ట్ తీసుకొస్తే అక్కడ కూర్చుంటే 10 నిమిషాలు అపాయింట్మెంట్ గంటన్నర సేపు కూర్చుంటే ఇవాళ హైదరాబాద్ లో నేను చెప్తున్నాను, నో సెకండ్ థాట్. నేను అనలేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. నేను వచ్చిన అవకాశాన్ని రాజశేఖర రెడ్డి గారు ముందుకు తీసుకెళ్ళని చెప్పారు. అది విద్యత అయింది. చంద్రబాబు గారు స్టేట్స్మెన్షిప్ అంతే. అది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో మాత్రం నేను చెప్తున్నాను, దాంట్లో 1,88,000 ఉపాధి వచ్చేస్తుంది అబ్సల్యూట్లీ. దానివల్ల నేను చెప్పాను ఎకో సిస్టమ్ ఎంత అడ్వాంటేజ్ ఉందో. దానివల్ల నేను మళ్ళీ చెప్తాను, డైరెక్ట్ గా వచ్చి ఇది ఇంతకుముందు సేమ్ ఇంకోటి కూడా చెప్తాను. ఈ డేటా సెంటర్ చంద్రబాబు నాయుడు గారు ఆదాని డేటా సెంటర్ మీద శంకుస్థాపన చేశారు. 1 GW అండి. దట్ ఈస్ ఈక్వల్ టు 70,000 కోట్లు బేస్ అండి. తర్వాత ఇది పవర్ పాయింట్స్ ఎన్ని ఏడ్చిన తర్వాత ఇవాళ కూడా ఫస్ట్ బేస్ ఉన్నది 1 గూగుల్ పెడతానంది. ఆయన ఎందుకని ఇచ్చారు అసోసియేట్ తో కలిపి $10 billion ఈక్వల్ టు 88,000 crores. ఎందుకైంది ఆ రోజు 69-70,000 కోట్లు చంద్రబాబు నాయుడు శంకుస్థాపన. డాలర్ రేట్లు పెరిగింది, వాళ్ళు డాలర్ లో చెప్తున్నారు. $10 billion ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు. ఆదానికే డేటా సెంటర్ శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారు కదా. అవును, మీరు చూశారు కదా ఆ రోజు విద్యాసాగర్ గారు ఏం కాదని చెప్పింది, అవునా కదా? అవును.
ఆ తర్వాత ఒక మాట దాన్ని ఆ శ్రీనివాసరావు గారికి అడిషన్ గా శ్రీనివాసరావు గారికి స్కేల్ డౌన్ మాట చేసి, చెప్పాలి. నేను చెప్పేస్తాను, స్కేల్ డౌన్ చేసి అదాక శ్రీనివాస్ 35 గారికి మంది ఎంప్లాయీస్ అని చెప్పి చెప్తాను. మీకు అడిషన్ గా ఒక మాట చెప్తాను. చెప్పండి. దీంట్లో వీళ్ళు గగ్గోలు పెట్టేసి పవర్ మాట్లాడితే సుందర్ పిచ్చై మేడ్ ఏ స్టేట్మెంట్ వెరీ క్లియర్లీ 80% ఆఫ్ ది ఎనర్జీ వీఆర్ యూజింగ్ 80% గ్రీన్ ఎనర్జీ. గ్రీన్ హౌస్ అది Green Google house practice green energy. విద్యాసాగర్ గారు నేను కూడా చూసాను తర్వాత వాళ్ళ Green ప్రాక్టీస్ energy. గ్రీన్ ఎనర్జీ సంబంధించిన రెన్యూబుల్ వివరాలు ఎనర్జీ చెప్పాలి మీకు. అండ్ వాటర్ కూడా వాళ్ళు రీసైకిల్ చేసి వాడతారు మోస్ట్ ఆఫ్ ది మొత్తం గూగుల్ అన్నిట్లో కూడా. Anyway, దాని దగ్గరికి వద్దాం. రిషి శ్రీనివాస్ గారు గారు మీరు దీనికి finish చేస్తే సంబంధించి యామిని గారు ఒక మాట దగ్గరికి చెప్పాలి మీకు. యామిని శర్మ గారు ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేస్తాను. కన్క్లూడ్ చేయండి. నేను డెఫినెట్ గా ఈ విషయంలో మాత్రం ఒకసారి అప్రిషియేట్ చేస్తా. Yes. చంద్రబాబు గారు చేసిన పాత్ర కూడా అప్రిషియేట్ చేస్తా. ఈ విషయంలో జనం అనుకునే అంత భూమంత్ర దద్దరిల్లిపోయే ప్రాజెక్ట్ మాత్రం కాదు. లిక్విడ్ డెవలప్ అయిన తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఏం మాట్లాడారు? నిన్న 5 రోజుల నుంచి దానివల్ల ఉపయోగం లేదు, ఉపయోగం మేము కనీసం ఉపయోగం కొంత ఉందని చెప్తున్నా, ఏమీ లేదని మా మీద కూడా చేసినాడు. అవును. ఇవాళ అందరినీ ఫూల్ చేసింది మేము కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ చేశారు. అదే మళ్ళీ ఇవాళ కరెక్ట్ మెజర్స్ కోసం ఒకళ్ళు వచ్చి ప్రశ్నలు పెడుతున్నారులేండి. నేనే యామిని గారు సాధించింది నేనే అని చెప్తున్నారు. కానీ ఒకటి అడుగుతున్నానండి, ఆ. మేము ఆదాని ఈ రోజు- గారి కాలు పట్టుకుంటే నా తెలుగు బిడ్డల్ని ఇవాళ హోదా విభజన హామీ తీసుకొచ్చి 10 లక్షల మంది ఇండస్ట్రీలు చేయాలని ఎందుకు అంటలేదు? నా పాయింట్ విషయం గారు ఇదే. నేను చెప్తాను ముఖ్యమైన పాయింట్. మేము ఆదాయం పట్టుకున్నాం, మిట్టలు పట్టుకున్నాం, ఆలు పట్టుకున్నాం, ఆడగాలు పట్టుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క పొళ్ళోడు పట్టిన పన్నుల్లోంచి రాయితీలు ఎంత కాదు 22,000 70,000 కోట్లు. ఐ డోంట్ వాంట్ గోయింగ్ డీటెయిల్స్ చేసింది. ఎంతోమంది ఆ రోజు కేకి ఇచ్చాం, ఈ ఆదాని గారికి ఇచ్చాం, మార్వాడి గారికి ఇచ్చాం, ఇంకోరికి ఇచ్చాం. మా కట్టిన పోలవరం పాయింట్ కెనాల్స్ నీళ్ళు ఇస్తున్నా ఉన్నారు. ఏ తెలుగు జాతి Yeah. బిడ్డలకి ఇవాళ Okay. ఇన్సెంటివ్స్ ఇస్తే దమ్ముంది. సార్ నేను ఒప్పుకోను సార్, ఒక నిమిషం. నా దమ్ము తెలుగు జాతి 10 లక్షల మందిని వీళ్ళు దమ్ముంది ఎందుకు కెపాసిటీ ఎందుకు పెట్టట్లేదని అడుగుతున్నాను. మై కంటెస్ట్ ఈస్ దట్ పాయింట్. 2019 తర్వాత ఉధృతం ఉద్యమం చేస్తాం, అంత ముందు కంటే ఉద్యమం చేస్తాం. మీద చూపించాలి నేను చేయను. ఉధృతంగా 26 జిల్లాలు చేస్తాం, పాదయాత్ర బస్సు యాత్రకు ఎంతమంది చూపించాం మీకు? ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్ ధర్నాలు చేశాం కదా. ఎందుకని మా తెలుగు యువతలు దమ్మున్న వాళ్ళని, కెపాసిటీ ఉన్న వాళ్ళని ఏమైతే ఎందుకు ముందుకు తీసుకురావట్లేదు? యామిని గారు నా బాధ మొత్తం ఇన్సెంటివ్స్ అన్ని మా యామిని గారు మాట్లాడతారు. Understood. ఇన్సెంటివ్స్ అన్ని యామిని గారు, మీరు చెప్పే ముందు చిన్న point I want to add. నేను ఆల్రెడీ వస్తానండి, గుజరాత్ పట్టుకెళ్ళిపోయారు. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు అదానీ గురించి అక్కడ మాట్లాడరేంటి అని అన్నారు నేను జగన్మోహన్ రెడ్డి గారు. కానీ తప్పు. ఎందుకంటే అదానీ కనెక్ట్స్, ఎయిర్టెల్, గూగుల్ ఈ ప్రస్తావన స్పష్టంగా వచ్చింది ఆ వేళ ఢిల్లీలో ఎంఓఏలు జరిగేటప్పుడు. అది వాళ్ళు మిస్ అయిపోయి ఇవాళ అదాని గురించి మాట్లాడారంటే ఇప్పుడు ఈయనే కదా అదానీని వదిలేశాడు. మళ్ళీ సింగపూర్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాడు నేను. ఈయనే కదా సింగపూర్ వాళ్ళని బెదిరించేసి వాళ్ళ మీద లేఖలు రాసి ఇప్పుడు రావాల్సిన ఈ సెకండ్ ఫేజ్ ఇప్పుడు రావాల్సిన వాళ్ళు కూడా రాకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఇప్పుడు ఈయన గుర్తొచ్చారు అదాని సింగపూర్ ప్రభుత్వం. అవునండి. ఈ అంశానికంటే ముందు ఈరోజు ఉదయం కర్నూలులో జరిగినటువంటి ఘోరమైన బస్సు ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తరపున నివాళులు అర్పిస్తున్నాము. అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు మార్నింగే ఆయన వెంటనే స్పందించి ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద ప్రతి మరణించిన వారికి 2 లక్షల ఎక్స్గ్రేషియాను అలాగే 50,000 ఇంజ్యూర్డ్ పీపుల్కి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానిపైన వెంటనే సత్వరంగానే చూస్తున్నారు. వారి ఆత్మలకి శాంతి అలాగే వారి కుటుంబాలకి సానుభూతి మీ తరపున ఏబిఎన్ తరపున ఒకసారి చెప్తున్నాము. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఈ గూగుల్ డేటాకు సంబంధించి ఆయన మాటల్ని 2 విధాలుగా తీసుకుంటే అప్పటి కేంద్ర ప్రభుత్వం సహకారాన్ని అందించింది. మా వైఎస్ఆర్సీపీ పార్టీ మా ప్రభుత్వం కృషి వల్ల వచ్చిందని 3-4 సార్లు జబ్బలిలా జరుచుకొని చాలా గర్వంగా చెప్పుకున్నాడు ఆయన. ఇందులో ఒక పార్ట్ ఏంటంటే అఫ్ కోర్స్ కేంద్ర ప్రభుత్వము సహకరించింది. ఎందుకనంటే ఇప్పుడు మీరు చూస్తే ఈ మన భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదంటే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ కింద ఇప్పుడు ఇందాక గ్రీన్ ఎనర్జీ అని అంటున్నారు. మొన్న జనవరిలోనే కదా ప్రధానమంత్రి గారు వచ్చి 1.85 లక్షల కోట్ల ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ హైడ్రోజన్ మిషన్ ని ప్రారంభం చేసింది. దీనికి అంతా కూడా పాలసీలు 2023 ఇలాగా అంటే దేశము రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలనుకుని పాలసీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాజిస్టిక్ ఒక ఇండస్ట్రీకి కావాల్సినటువంటి ఎన్వైరన్మెంట్ తర్వాతనేమో మనకి రోడ్డు రైలు పోర్ట్స్ ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం. మనకు ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే రాష్ట్రంలో కూడా అద్భుతమైన విజనరీ నాయకత్వం ఇప్పుడు ఉంది కాబట్టి దాన్ని అందిపుచ్చుకొని ఇంకా చాలా తొందరగా యాక్టివ్ గా మనం మెటీరియలైజ్ చేసుకుని బ్రాండ్ ని ముందు తీసుకెళ్తున్నాం. ఈయన నిన్న చెప్పింది సెకండ్ పార్ట్ నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన కృషి కాదు. ఈయన వైఎస్ఆర్సీపీ చేసిన ప్రభుత్వం కృషి ఏం చేశారు తెలుసా?
ఉన్నటువంటి మీరు అన్నట్టుగా అదాని వాళ్ళ ప్రపోజల్ కి మళ్ళీ నేను దాన్ని ఇంకొకసారి తిరిగి దాన్ని పునః పరిశీలించాలి అని అన్నందుకు వాళ్ళు ఆగిపోయారు. అలానే ఇన్ఫోసిస్ చూడండి మీరు, ఇదే విశాఖ ఒక పక్క డిఫెన్స్ అనుకుని అవ్వాలనుకుంటే అద్భుతంగా $1 బిలియన్ విశాఖ వెళ్ళిపోతుంది. ప్రాజెక్ట్ వర్ష అనే ఒక డిఫెన్స్ ప్రాజెక్ట్ $3.75 బిలియన్ అక్కడ ప్రాజెక్ట్ జరుగుతోంది. ఈ ఐటీ ఇదివరకు ఎన్డీఏ పాలన 1లో ఉన్నప్పుడు ఐటీ కంపెనీలు ఎన్ని వచ్చాయి, ఆ తర్వాత ఈయనొచ్చి కదా ఇన్ఫోసిస్ వాళ్ళందరినీ లేదంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయపెట్టి బెదిరించి అక్కడెందుకు శ్రీకాకుళం విశాఖ మొదలుకుంటే ఇక్కడ వరకు చిత్తూరు వరకు కూడా ఎన్ని కంపెనీలను పరిగెత్తించారు. ఈ రోజు మీరు న్యూస్ చూడండి, నేను ఒక చిన్న లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఈయన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంఎస్ఎంఈలని కాల్చుకు తిన్నాడు, అసలు నా మూతలు పడిపోయేలాగా చేశాడు ఆయన. ఈ రోజు మా కుటుంబ ప్రభుత్వం 1035 కోట్లను ఇచ్చింది, ప్రోత్సాహం రిలీజ్ చేసింది. ఈ మనిషి అంటే ఈ రోజున నాకు వచ్చి నా వల్ల జరిగింది, నేను తీసుకుని వచ్చాను, మీ ప్రభుత్వంలో తీసుకుని వచ్చింది లోకేష్ గారు పర్యటనలో ఉన్నారు కదా పెట్టుబడులకు సంబంధించి. అక్కడ ఒక వ్యాపారవేత్త అడిగారు, సార్ ఇప్పుడు మీరు రమ్మంటున్నారు కరెక్టే, మేము అలాగే లాస్ట్ టైం వచ్చాం మీరు పిలిస్తే, తర్వాత ప్రభుత్వం మారితే మా భూములు కబ్జాలు చేసేసి మమ్మల్ని బెదిరించి కమిషన్లు అడిగి పారిపోయేలా చేశారు సార్, ఎట్లా రావాలి అని అడిగితే అది కదా పరిస్థితి గడిచిన 5 ఏళ్లలో. లోకేష్ గారిని అడిగారు ఆయన, ఒక వ్యాపారవేత్త. అది కాదండి, ఇప్పుడు కర్ణాటక ఇప్పుడు ఆయన అడిగారు. కానీ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మన రాష్ట్రం ఎంత పురోగతి అంటే ఎంత ఫాస్ట్ గా మనం డెవలప్ అవుతున్నాం అనడానికి పక్కన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న వరుసగా 1 వీక్ నుంచి వాళ్ళు ట్విట్టర్లు ఏడుస్తున్నారండి, కుళ్ళుకుంటున్నారు. తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెట్టింది. ఏంటి ఆయన కర్ణాటక కాంగ్రెస్ మీరు చూస్తే అఫీషియల్ గా వాళ్ళ మంత్రి డిప్యూటీ సీఎం అనుకుంటా మీరు ఆంధ్ర పోచింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పని, అంటే ఆ పక్క రాష్ట్రాలు కూడా కుళ్ళుకునేంతలాగా మన ఇక్కడ స్టేట్ పాలసీస్ అనుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, నాయకత్వం అనుకోండి, స్టేబుల్ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అనుకోండి, సింగిల్ విండో విధానం అనుకోండి, ప్రతి స్కిల్డ్ హ్యూమన్ రిసోర్స్ ఇన్ని ఉన్నాయి. కాబట్టి ఆ ధైర్యంతో ఇందాకన్నట్టు లోకేష్ గారు అక్కడ ఆస్ట్రేలియాలో అడిగినా మనం మా ప్రభుత్వం మేము అక్కడ గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము, స్టేబుల్ గా ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, లాస్ట్ టైం లాగా జరగదు అని చెప్పని. ఇక్కడ ఈయన చేస్తున్నాడు, రోజుకొక మాట మాట్లాడుతూ ఆయన అధికారంలో ఇచ్చినప్పుడు 5 ఏళ్ళు చాతగానటువంటి దానికి ఈ రోజు నాకు క్రెడిట్ కావాలని అంటే క్రెడిట్ అడిగితే ప్రెస్ మీట్లు పెట్టి గోల చేస్తే లేదంటే అవతల వాళ్ళని బూతులు తిడితే రాదండి. మనం పని చేసి చూపించుంటే క్రెడిట్ వస్తుంది, ప్రజలు ఆటోమేటిక్ ఇస్తారు. నువ్వు ఆ పని ఏం చేయలేదు కాబట్టి నీకు 11 సీట్లు ఇచ్చారు కదా. ఇంకా ఈయన చేసినటువంటి నిర్వాకాలు ఇండస్ట్రీకి సంబంధించి, పరిశ్రమలకు సంబంధించి, ఉపాధికి సంబంధించి చెప్పుకోవాలంటే ఒక రోజంతా పడుతుంది. ఈ రోజున ఈ మొహాలండి. అందుకు ఇండస్ట్రియల్ కారిడారు 2 ఆయన ప్రభుత్వంలో కూడా కేంద్ర ప్రభుత్వము అక్కడ అనౌన్స్ చేసింది, పెట్టుబడి పెట్టడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసింది మొత్తము. కానీ లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్ కిలోమీటర్ కూడా వేయలేక చేత కాలేదు ఈయనకి, జగన్మోహన్ రెడ్డికి. పవర్ అసలు ఏ ఒక్కటి కూడా, అంటే ఒక ఇండస్ట్రీకి కావాల్సినటువంటి ఇంటర్నల్ గా స్టేట్ పోర్షన్ అందులో 1% కూడా పూర్తి చేయలేదు. ఆయన ప్రయారిటీస్ లో అది లేదు అంతే. ఈ రోజు ఏ విధంగా వచ్చే క్రెడిట్ అని అంటున్నాడండి. అసలు ఆయన కనీసం ప్రజలు ఏమనుకుంటారని కూడా ఆయనకి చెప్పేవాళ్ళు లేదంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు అర్థం కాదా. ఒక మనిషిని అంటున్నామని కాదు కానీ ముఖ్యమంత్రిలాగా పనిచేసినటువంటి వ్యక్తి నేను మాట్లాడుతుంటే రాష్ట్రం కాదు దేశంలో అందరూ చూస్తుంటారు అనే స్పృహ కూడా లేకపోతే ఎలాగా. జనాలు ఎవరు ఈ రోజున మనకంటే తెలివిగా ఉన్నారండి, వాళ్ళకి అన్ని గుర్తుంది, వాళ్ళు ఏది మర్చిపోవట్లా. ఒక్కొక్క డెవలప్మెంట్ ఒక్కొక్క స్టెప్ తర్వాత స్టెప్ ఏ విధంగా ఈ రాష్ట్రం ఈ 16 నెలల్లో ఎన్ని ఆర్థిక ఆయన చేసినటువంటి, ఒక్క నిమిషం నిషి గారు, వైసీపీ హయాంలో 5 సంవత్సరాల్లో వ్యవస్థీకృతంగా ఆయన గ్రామాల దగ్గర నుంచి ఆయన సీఎంఓ వరకు ఏర్పాటు చేసుకున్న కరప్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ కరప్షన్ సిస్టమ్ నుంచి మేము ఒక్కొక్కటి కడుక్కుంటూ ప్రతి దాన్ని బయటికి తీసుకుని వచ్చి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకుని వెళ్తున్నాము. బ్రాండ్ మళ్ళీ తిరిగి తీసుకుని వస్తున్నాము. ఆయన మటుకు ప్రతిరోజు ఒక కుట్రండి. మతాలు అప్పుడు ఆ ప్రవీణ్ పాస్టర్ ఉన్నాడు, అతని హత్యని అది చేసుకుని మతాలు చించి పెట్టాలనుకున్నాడు, లేదంటే ఇంకొక హత్య వైసీపీ కార్యకర్తలు చేస్తే దాన్ని మళ్ళీ తిరిగి కులం పేరుని తీసుకురావాలనుకున్నారు. సారీ ఆయన మృతి పైన ఇట్లాగా అసలు నిన్న చూస్తే ప్రతి దానికి కూడా ప్రతిరోజు మళ్ళీ ఢిల్లీలో కూర్చొని రాజకీయ హత్యలు జరుగుతున్నాయి, లా అండ్ ఆర్డర్ లేదని చెప్పని పొద్దుగుకులు మాట్లాడుతుంటాడు. ఒక పక్క నీ ప్రతిపక్ష హోదా లేదు కానీ ఒక ఎమ్మెల్యే లాగా ఉన్నావు, నీ అసెంబ్లీ నియోజకవర్గం సమస్యలు నీకు పట్టనే పట్టవు, నేను నమ్ముకొని నీ పార్టీ చిహ్నం మీద ప్రజలు గెలిపించిన ఇంకో 10 మంది ఉన్నారు, వాళ్ళు కూడా ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు, అసెంబ్లీకి పోరు, బయటకు వచ్చి అభివృద్ధి జరుగుతుంటే జరగట్లేదని చెప్పని కళ్ళకు గంతలు కట్టుకొని మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇంత కక్ష? దగ్గరికి వచ్చే ముందు లెట్ మీ టేక్ ఏ షార్ట్ బ్రేక్ అండి. బ్రేక్ తర్వాత ఇప్పుడు ఆయన అడిగింది ఏది మీరు ఇవ్వట్లేదని ఆయనకి కోపం, అంటే మీ మీద కూడా కాదు ప్రజల మీద కోపం ఆయనకి. నాకు 175 కావాలన్నాడు ఆయన, ఇవ్వలేదు ప్రజలు. ఆ ఉన్న 151 కూడా మధ్యలో 5 తీసేశారు. ఆ కోపం వారికి ఇంకా ఉంది.
అందుకే ఇంత పెద్ద పెద్ద అభివృద్ధి జరుగుతున్నా, ఇంత పెద్ద పెద్ద సెంటర్లు వస్తున్నా సరే కొంత ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకుని నాకు క్రెడిట్ నాకు కావాలి అంటున్నారు ఆయన. అది ఎందుకు మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వరు, క్రెడిట్ ఇవ్వరు? స్పీకర్ గారు మొత్తం చోరీ చేసేస్తున్నారు. అప్పటి హైటెక్ సిటీ దగ్గర నుంచి ఇప్పటి గూగుల్ డేటా సెంటర్ వరకు చోరీ అంటే నాకు వెంటనే గుర్తొచ్చి అసలు చోరీలు స్కామ్లు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే కనీసం అదే ఇందాక వారు అన్నట్టు ప్రజలు ఏమనుకుంటారనేది ఒక క్వశ్చన్ వస్తుంది కదా. ఋషి గారు ఒక చిన్న విషయం అంటే మనం ఫెయిర్ గా ఇందాక మన సార్ అన్నట్టు ఫెయిర్ గా మనం మాట్లాడుకుంటే ప్లీజ్ చోరీలు, గజ దొంగలు, దొంగతనాలు, డెకాయిట్లు, మర్డర్లు ఇవన్నీ ఆయన మాట్లాడకూడదు. మాఫియాలు ఆయన మాట్లాడే పదాలు కావు అవి. వాళ్ళ పార్టీ వాళ్ళ గురించి వేరే వాళ్ళు మాట్లాడితే యాప్ట్ అవుతుంది ఆ పదాలన్నీ కూడా. ఆయన మాట్లాడితే యాప్ట్ అవ్వదు, ప్రజలు అసహించుకుంటారు ఆ మాటలు మాట్లాడితే. కమ్ టు ద పాయింట్. ఇప్పుడు నేనేమంటానంటే ఈ గూగుల్ డేటా దాని మీద నేను విన్నా ప్రెస్ మీట్ ఆయన విన్నా నేను. అంటే ఎంత సిల్లీగా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అంత సిల్లీగా మాట్లాడాడు అంటే అదాని గురించి అందుకోసం నేను ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే చెల్లికి మళ్ళీ పెళ్లి అన్నట్టు కియా పోయి మళ్ళీ అక్కడ రిబ్బన్ కత్తిరించి ఒక కార్ను ఓపెన్ చేశాడు అంటే ఆయన ఏదో సాధించుకున్నట్టు. అట్లాగే సత్యవేడ్ SEZ ఏదైతే ఉందో శ్రీ సిటీలో హీరోకి సంబంధించి ఇలాంటి బెర్జర్ పెయింట్లకు సంబంధించి లేకపోతే MRF టైర్స్ ఇవన్నీ కూడా తెలుగుదేశం పీరియడ్ లో వర్క్ స్టార్ట్ అయిపోయి ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన వచ్చి తనేదో కొత్తగా తెచ్చుకున్నట్టు మొదటి సంవత్సరంలో ఆయన చేసినటువంటి రీఓపెన్స్ ఇవంతా కూడా చెల్లికి మళ్ళీ పెళ్లి అన్నట్టు సత్యవేడ్ SEZ లో ఒక 4-5 కంపెనీలు, కియాలో మళ్ళీ వెళ్ళి కారు ఓపెనింగ్ చేయటాలు, దానికి తదనుగుణంగా అసెంబ్లీలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు లెటర్ చదవటం, 15 ఏళ్ల ముందు రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు అంట మాట్లాడటం, దాంట్లో మళ్ళీ పర్టికులర్ ఒక పదం పెట్టారండి, రెడ్డి ఈజ్ ఎ బ్రాండ్ అని రాశాడంట ఆయన. ఎవరు కొరియా నుంచి. కొరియా వాళ్ళకు ఇక్కడ రెడ్డి కులం అనేది ఒకటి ఉంది, ఆ రెడ్డి కులం చాలా ట్రస్టబుల్ కులం అని చెప్పేసి కూడా రాసినట్టు ఏదో ఆయన రాశాడు. ఎవడైనా బుద్ధున్నోడు అసెంబ్లీలో ఆ రకంగా ఎవడన్నా మాట్లాడతాడంటే? బుద్ధున్నోడు ఎవడైనా కులాల గురించి అసెంబ్లీలో మాట్లాడతాడంటే? బుద్ధున్నోడు ఎవడైనా కడుపు కన్నం తినేటోడు ఎవడైనా మాట్లాడారు. సో ఇప్పుడు పాయింట్కి వస్తే వీళ్ళేంటంటే అదానీ సంస్థను ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 2019 ఫిబ్రవరిలో అగ్రిమెంట్ అయిపోయి దాని మీద చర్చలు జరిగి ఎంవైలు అయిపోయిన తర్వాత ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళారు చెల్లికి మళ్ళీ పెళ్లి అన్నట్టు, అది అయిపోయింది. దాని తర్వాత ఈయన ఏమంటాడు ఇప్పుడు గూగుల్ అనే సంస్థ అంటే ఇది గూగుల్ కాదు, ఇప్పుడు అదాని పేరు చెప్పట్లేదు అని అదానే చేస్తున్నాడు, అదాని పేరు చెప్పట్లేదు, దీంట్లో ఎయిర్టెల్ కూడా కలిసి ఉంది అంటాడు. మరి సుందర్ పిచై అంటే నేను చెప్తాను ఋషి గారు, ఇప్పుడు మీరు కొత్త మొబైల్ కొనుక్కుంటే మీరు అథెంటికేషన్లోకి వెళ్తే ప్రతి ఒక్క అథెంటికేషన్ ఇస్తేనే సిమ్ దాంట్లో వేస్తే యాక్టివేట్ అయ్యే పరిస్థితి ఈ రోజు. ఎనీ మొబైల్ ఎనీ కంపెనీ ఎనీ మొబైల్ ఇర్రెస్పెక్టివ్ ఎనీ సర్వీస్ ప్రొవైడర్. అంటే మీ గూగుల్ అథెంటికేషన్ ఇస్తే కానీ పని చేయనటువంటి ప్రపంచం నడిపిస్తున్నటువంటి సంస్థని ఆ సంస్థ వచ్చి అదానీలో పెట్టుబడి పెడుతుంది. అదాని పేరు అదానిది, ఇది గూగుల్ కాదు అదాని అంటున్నాడు ఆయన. గూగుల్ కాదు అదాని అంటున్నాడు. మరి సుందర్ పిచై గారు చెప్పినటువంటి $15 బిలియన్ గురించి ఆయన ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాడు? ఆకాశంలో పెట్టుబడి పెడుతున్నాడా? అంటే లేదు ఆ సుందర్ పిచై గారు లేకపోతే గూగుల్ సంస్థ అదానిలో పెట్టిందా, ఎయిర్టెల్ లో పెట్టిందా? సరే ఆయనదే కరెక్ట్ అనుకుంటే ఆ క్వశ్చన్ ఎవరో జర్నలిస్ట్ అడిగినట్టున్నారు ఆయన ప్రెస్ మీట్ లో. అడిగితే మీరు అది చంద్రబాబు నాయుడు అడగండి. అరే మీరు ఏం మాట్లాడారో మీకు ఏమైనా తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రెస్ మీట్ లో కనీసం మీరు ఏం కాన్షియస్ లో ఉండి మాట్లాడినట్టు నాకు అనిపించట్లే. మీరు నాకైతే అనిపించట్లే. ఇంకోటి ఏంటంటే ఒకవేళ జరుగుంటే అసలు ఇప్పుడు ఈ చర్చే ఉండకూడదంటే అదాని డేటా సెంటర్ వచ్చేసి ఉండాలి ఆయన హయాంలోనే. డేటా సెంటర్ పక్కన పెట్టేసేయండి సార్. సుందర్ పిచై గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సుందర్ పిచై గారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉండాల, వీఆర్ కొలాబరేటెడ్ విత్ ది సో అండ్ సో అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఉండాల. నో, ఆయన చెప్పింది వెరీ క్లియర్ గా అపార్ట్ ఫ్రమ్ అమెరికాలో ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా దట్ ఈస్ ఇన్ వైజాగ్ ఆంధ్రప్రదేశ్, బ్యూటిఫుల్ కోస్టల్ ఏరియా అని చెప్పేసి సేమ్ వర్డింగ్ వాడాడు ఆయన. $15 బిలియన్ వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ అనేసి అన్నాడు ఆయన. ఇక్కడ ఆయన ఆ మాట చెప్పిన తర్వాత ఇది ఆయనకి ఎవడైతే పెట్టుబడి పెడుతున్నారో వాళ్ళే ఆ మాట చెప్పిన తర్వాత ఇది నువ్వు పెట్టట్లేదు అదాని పెడుతున్నాడు. మరి అదాని దగ్గర స్టేట్మెంట్ ఇప్పించొచ్చుగా. ఆయనేమో సుందర్ పిచై గారు నేను భారతదేశ ప్రధానమంత్రితో మాట్లాడాను అని అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడాను,
మా లోకేష్ గారితో అదే అంటే ఆయన ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిందని తెలిసి కూడా అలవగ్గా అబద్ధాలు చెప్పారు. ఇందాక వారు చెప్పినట్టు వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో వచ్చిందన్నారు. కాన్షియస్ లో ఆయన కాన్షియస్ నుండి మాట్లాడినట్ట పచ్చి అబద్ధం అని నేను చెప్పింది, పచ్చి అబద్ధం అది. అంటే దీని ఇంకోటి రెండోది ఏంటంటే అంతకుముందు కోడిగూడు మంత్రి ఉన్నాడు కదా, కోడిగూడు మంత్రి చెప్పిన దానికి ఈయన చెప్పిన దానికి కాంట్రడిక్షన్స్ ఏంటంటే ఎవడు చెప్పాడు పర్యావరణకు వ్యతిరేక అది ఏదో హానికరం అంటే ఎవడు చెప్పాడు అంతా ఏం లేదు, వీఆర్ అప్రిషియేటింగ్ దట్, ఇది కీ లాంటిది ఆయనే ఒప్పుకున్నాడు. అంటే సింగపూర్ గురించి దీంట్లో వీళ్ళని ఎందుకు అప్రిషియేట్ చేస్తారు, మీరు సింగపూర్ ని కూడా అప్రిషియేట్ చేయండి. అరే సింగపూర్ ని నువ్వు మీ సిఐడి ఆఫీసర్లు వెళ్ళి సింగపూర్ లో ఉన్నటువంటి సంస్థల్ని ఆంధ్రప్రదేశ్ సిఐడి ఆఫీసర్లు వెళ్ళి వాళ్ళ దేశానికి వెళ్ళి బెదిరించేసి వచ్చారు. మీరు సింగపూర్ వెళ్ళి కూడా బెదిరించారు, సింగపూర్ వెళ్ళి బెదిరించేసి వచ్చారు. అదే ల్యాండ్ బ్యాంక్ ఇప్పుడు మొత్తం వీళ్ళకి ఇచ్చేస్తే భవిష్యత్తులో ఇయ్యలేమని కూడా చెప్పాడు మళ్ళీ అదే మంత్రి. అవును, అక్కడ ఒక వెంకటేశ్వరన్ అనే మంత్రి ఆ ప్రభుత్వంలో ఆయన ఏదో అవినీతి ఆరోపణ చేశాడని చెప్పేసి ఆయన జైలుకు పోతే ఆయన జైలుకు పోవడానికి కారణము ఆంధ్రప్రదేశ్ అమరావతి లింక్ పెట్టినటువంటి మాట్లాడినటువంటి ఈ మహానుభావుడు నిన్న అన్కాన్షియస్ ఉన్నట్టు మాట్లాడినట్టు నాకైతే అనిపించండి. ఎందుకు ఈ ఇష్యూస్ ఎక్కువ అమరావతిని వదిలేశారు, లేకపోతే దాని మీద ఇంకొక విషయం చెప్తా, ఇంకో ఫైనాన్షియల్ ఇష్యూస్ చెప్తాను ఋషి గారు, ఇది వెరీ ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ ఇష్యూస్ లో ఏది భూములు ఇచ్చేసారు 22.5 కోట్ల రూపాయల ఏది బెనిఫిట్స్ ఇచ్చారు. మీకు తెలివి జ్ఞానము బుద్ధి ఏమన్నా ఉంటే ఈ రకమైనటువంటి మాట్లాడరు. అదే 1,30,1,31,000 కోట్ల నుంచి 1,37,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే, పెట్టుబడి అంటే ఏంటి, ఇక్కడ కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క వస్తువు భారతదేశంలో కొంటారు. ఇక్కడ ఏదైనా పోనీ బయట దేశం నుంచి ఇంపోర్ట్ చేసినా కూడా దానికి కస్టమ్స్ అనేది ట్యాక్స్ పడుతుంది. అది ఎవరికి వస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది, స్టేట్ గవర్నమెంట్ కి వస్తుంది. ఏడాది 10,000 కోట్లు అనేది ఏడాదికి కాదు, నేను చెప్తున్నా ఏడాదికి కాదు, అట్ ది టైమ్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్మెంట్ అంటే 1,37,000 కోట్ల రూపాయల ఖర్చులో 18% ట్యాక్స్ ఎయిదర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిదర్ స్టేట్ గవర్నమెంట్ అనుకున్నప్పుడు మనకి ఎంత ట్యాక్స్ వచ్చిందండి. ఏది కంపెనీ 10,000 కోట్లు ఏంటి, లోకేష్ గారు చెప్పింది ఏంటంటే ఏడాది 10,000 కోట్లు అదనంగా రాష్ట్ర జీడిపికి యాడ్ అవుతుంది అని. కాదు నా పాయింట్ అది కాదండి, నా పాయింట్ అది కాదండి. ఆ జాయింట్ ఆపరేషన్ కి వచ్చిన తర్వాత నేను చెప్పేది ఇప్పుడు అట్ ది టైమ్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్మెంట్, అట్ ది టైమ్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్మెంట్ లేబర్ దగ్గర నుంచి, కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి, ఎక్విప్మెంట్ దగ్గర నుంచి, పర్చేస్ దగ్గర నుంచి వస్తువులు కొనేటప్పుడు వచ్చేటటువంటి టాక్సేషన్ ఎంత అట్ ది టైమ్ ఆఫ్ ది ఎస్టాబ్లిష్మెంట్. మీరు అన్ని లెక్కలు చెప్తే వాళ్ళకి అర్థం కావు విద్యాసాగర్ గారు, మీరు నేను అదే అంటున్నా, అట్లీస్ట్ 18% కనీసం 15% లెక్క వేసుకున్నా కూడా దాదాపు 20,000 కోట్ల రూపాయలు అట్ ది టైమ్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ టైమ్ లో, అట్ ది టైమ్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ ఏదైతే రాయితీలు ఇచ్చామో అది వచ్చేసినట్టే వచ్చింది ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏది పర్చేసింగ్ గూడ్స్ లో అంటే మీరు ఇచ్చేసారు మరి అట్ ది టైమ్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ అప్పుడే వచ్చే డబ్బుల సంగతి ఏంటి? అంత డీటెయిల్డ్ గా ఎక్సర్సైజ్ చేసి మాట్లాడేలా ఉంటే మనకి చర్చ ఎందుకు ఈ రోజు? ఒక్క నిమిషం సత్యమూర్తి గారు పాయింట్ యాడ్ చేస్తాను. జస్ట్ సెకండ్. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఎక్కడ కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నాడు అంటే, అదానీ కనెక్ట్స్ అనేది సపరేట్ కంపెనీ, అవును, వాళ్ళ డేటా సెంటర్ సపరేట్ ఎస్టాబ్లిష్మెంట్, ఇది గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఇది సపరేట్. ఇందులో ఏంటి అంటే గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన పార్ట్ని అదానీ చేస్తున్నారు. భారతదేశంలో గ్రీన్ ఎనర్జీలో స్పెషలైజ్డ్ ఇది అదానీ. సో అందుకని వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే అదానీ కనెక్షన్ తీసుకొచ్చి ఇందులో చూపిస్తూ ప్రజలని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ లో అదానీ కంపెనీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ, ఆ కంపెనీ వేరు, అదానీ కనెక్ట్స్ వేరు. ప్లస్ ఎయిర్టెల్ వాళ్ళది కూడా ఇందులో ఉంటుంది, వాళ్ళ వేరు. అంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆపరేషన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. దీన్ని కన్ఫ్యూజ్ చేసి విజయసాగర్ గారు దీన్ని కన్ఫ్యూజ్ చేసి అదానీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు వచ్చి చేస్తున్న పనిని అదానీ కనెక్ట్స్ వాళ్ళు చేస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ని ప్రజలకు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన విషయము జగన్మోహన్ రెడ్డికి క్లియర్ గా తెలుసు కాబట్టే దీన్ని సైడ్ ట్రాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్క నిమిషం ఇప్పుడు
గూగుల్ ఈజ్ ఎ బ్రాండ్ ఇట్ సెల్ఫ్ ఇట్ స్పీక్స్ అంటే అది మాట్లాడుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఆ బ్రాండ్ గురించి Correct, but ఈ clarity కూడా important. అంటే గూగుల్ మాట్లాడటం వేరును మనం చెప్పాలి కదా అవును, ప్రజలకు అర్థమయ్యేలాగా. కాదు నన్ను కంప్లీట్ చేయండి ప్లీజ్. నేను conclude చేస్తున్నాను రిషి గారు. కాదు దయచేసి ఎవరు మధ్యలో డిస్టర్బ్ చేయకండి. గూగుల్ అనేది ఒక సుందర్ పిచే లాంటి వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత భారతదేశ ప్రధానమంత్రి గారి పేరు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి పేరు, నారా లోకేష్ గారి పేరు, ఇక్కడ ఉన్న ప్రభుత్వం యొక్క పాజిటివ్నెస్ గురించి మాట్లాడిన తర్వాత జగన్ లాంటి వాళ్ళు 1,00,000 మంది వచ్చి మాట్లాడినా అదాని గురించి చెప్పినా ఎయిర్టెల్ గురించి చెప్పినా నమ్మరు. నేనంటే అనేది స్వదేశీ గ్రూపులు నేను వాటిని తప్పులు పట్టడం లేదు. ఈయన మధ్యలోకి తీసుకొచ్చి పెట్టినంత మాత్రాన సిల్లిగా వేస్ట్ ఇదంతా సొల్లు మాట్లాడుతున్నా అని చెప్తారు తప్ప దాని గూగుల్ ఇట్ విల్ స్పీక్, ద వర్డ్ విల్ స్పీక్ ఇన్ టు ద పబ్లిక్. రెండోది ఏంటంటే నేనేమంటానంటే ఇప్పుడు అమెజాన్ హైదరాబాద్ కు వచ్చింది సార్. అమెజాన్ సర్వీస్ ప్రొవైడర్ అది. గూగుల్ కి అది ఒక క్లయింట్. అమెజాన్ గూగుల్ కి ఒక క్లయింట్. అమెజాన్ అనేది గూగుల్ కి ఒక క్లయింట్. అలాంటి క్లయింట్స్ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల కంపెనీలు ఉంటాయి ప్రపంచ వ్యాప్తంగా. గూగుల్ కి ఒక క్లయింట్ వస్తేనే కేటీఆర్ ఎంత హంగామా చేసి అమెజాన్ వచ్చింది మాట్లాడాడు కదా. గూగుల్ ఈజ్ ద మదర్ టు ఆల్ ది కంపెనీస్. మీ పాయింట్ ఏంటి? You want to add something? ఏం లేదండి, ఇప్పుడు ఒకటి ఎగ్జాక్ట్లీ ఐ కన్క్లూడ్ ఇట్. 2025 మన డేటా సెంటర్ పాలసీ ఏదైతే ఉందో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము, మొన్న సుందర్ పిచ్చై గారు కూడా అదే అన్నారు, ప్రధానమంత్రి గారితో మాట్లాడాము, ఆయన చాలా విజన్ తో మాట్లాడారు అని కూడా చెప్పారు. నేను చెప్పేది ఏంటంటే ఈ డేటా ఏదైతే మనకు ఉన్నదో డ్రాఫ్టింగ్ లో ఉన్నదో అది నిజంగా భారతదేశాన్ని, దాంతో పాటు ఇప్పుడు గూగుల్ ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని కూడా రూపుమాపలు ఎవరు ఊహించినంతగా మార్చేస్తుంది. ఎందుకంటే 50% GST రిబేట్స్ దగ్గర నుంచి చాలా ఇన్నోవేటివ్ దాంట్లో ఆ డ్రాఫ్టింగ్ పాలసీలో ఉన్నాయి. చాలా తొందరలో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ అయిపోతుంది. ఈ ఒక్కటే కంపెనీ కాదండి, మన రాష్ట్రంతో సహా మన రాష్ట్రంలో కూడా మరిన్ని గ్లోబల్ జైల్స్ రాబోతున్నాయి ఈ పాలసీ తోటి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కింద పడి దొరలనివ్వండి, పడి ఏడవనియండి, కాదు కింద పడి ఎడవనియండి, జగన్మోహన్ రెడ్డిని ఏడవనియండి, దొరలనియండి. ఎక్కువ టైం లేదు. నిన్న ఆయన మాట్లాడిన అవాస్తవాల్లో ఇంకొక ముఖ్యమైన విషయం ప్రస్తావించుకోవాలి ఒక్కొక్క నిమిషం. సో సత్యమూర్తి గారు ఈ నిన్న పార్ట్ 3లో ఈ మద్యం గురించి ఆయన దాన్ని మాట్లాడకుండా అసలు ఆయన ప్రెస్ మీట్ ఉండదు, ఎందుకంటే వారి పేటెంట్. కానీ దాన్ని తీసుకొచ్చి ఆ నకిలీ మద్యం ముద్ర స్టాంపు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు నుదుటి మీద గుద్దే ప్రయత్నం చేశారు చూసారా? అసలు ఎవరైనా నమ్ముతారా ఆ విషయంలో? అంటే చాలా అంటే అట్లా చేయాలంటే చాలా తెగింపు ఉండాలి, చాలా అంటే ఎటువంటి సిగ్గు బిడియం లజ్జ లేకపోతేనే అట్లా చేయగలుగుతారు. మీరు ఒక ఇన్స్పిరేషన్ సార్ అన్నట్టుగా ఒక జనరేషన్. ఎగ్జాక్ట్లీ అట్లా మీకు అక్కడ అడ్డంగా దొరికిన తర్వాత ఇప్పటి వరకు దొరుకుతున్న వాళ్ళందరూ కూడా మీరు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో కొన్ని ఫోటోలు చూపించాడు ఋషి గారు. ఆ ఫోటోలలో ఎక్సైజ్ పోలీసులు పక్కన ఉన్నారు. అంటే పట్టుకున్నది ఎక్సైజ్ పోలీసులు. సింపుల్ లాజిక్ చెప్తున్నా, ఆయన చెప్పినంత సోది 2 గంటలు 3 గంటలు మనం చెప్పలేం, కానీ సింపుల్ లాజిక్ చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ కాన్ఫరెన్స్లో చూపించిన ఫోటోలలో ఎక్సైజ్ పోలీసులు ఉన్నారు. అంటే ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్న వాటిని చూపించాడు. ఎక్కడ పాలకొల్లో కానీ లేకపోతే పాడేరులో కానీ ఎక్కడైనా సరే అందరూ కూడా పోలీసులు పట్టుకున్న దాన్ని ఆ ఫోటోలని చూపించి చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అంటారు. చంద్రబాబు నాయుడు చేస్తే పోలీసులు ఎందుకు పట్టుకుంటారు? వీళ్ళు తనిఖీలు చేస్తే వీళ్ళ వాళ్లే బయటపడిపోతారని, ఆ రంగంతా బయటపడుతుందని ఆపేశారు అని కూడా అన్నారు. ఎక్కడ చేస్తూనే ఉన్నారు కదా, ఇంకా పట్టుకుంటూనే ఉన్నారు, ఇంకా పట్టుకుంటారు. కల్తీ మద్యం ఎక్కడున్నా పట్టుకుంటారు, లేకుండా చేస్తారు. ఇప్పుడు అటువంటి ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు వచ్చి గొడవ చేసి నిన్న కూడా చెప్పాడు, ప్రతి 4 మద్యం బాటిల్స్లో 1 నకిలీ ఉంది అని. ఎస్, నకిలీ ఉందని చెప్తున్నావు కదా, నువ్వు చెప్తున్నది కరెక్ట్ అయితే నువ్వు మద్యం బాటిల్స్ తీసి నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్, రఘురామకృష్ణరాజు, దగ్గుబాటి పురంధేశ్వరి గారు 3 టైం పీరియడ్స్లో 3 సార్లు టెస్ట్ చేయించి
ఆ టెస్ట్ రిపోర్ట్లు పబ్లిక్ లో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి టైంలో స్పూరియస్ లిక్కర్ సర్క్యులేట్ అవుతున్నది. పురంధేశ్వర్ గారు లెటర్ కూడా రాశారు. పురంధేశ్వర్ గారు ఆమె టెస్ట్ చేయించారు. ఆమె టెస్ట్ చేయించారు. షాప్ కి వెళ్ళారు, అదంతా జరిగింది. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా ఆ పని చేశారు. నువ్వు అట్లా చేయి, పట్టుకో. మద్యం మొత్తం ప్రతి 4 బాటిల్లో 1 బాటిల్ స్పూరియస్ అంటున్నావు కదా, కల్తీ జరిగింది అంటున్నావు కదా, ఆ పని చేయి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే మనకి క్రెడిబిలిటీ వస్తుంది. నువ్వు అంతేగాని నిన్ను పట్టుకున్నారు కదా అని చెప్పి నువ్వు అందరినీ చెప్తూ లెక్కర్ స్కామ్ లోను చంద్రబాబు నాయుడు అని చెప్పారు, దాని మీద ప్రయత్నం చేశారు, రాతలు రాశారు. మళ్ళీ నకిలీ మద్యం అనగానే కూడా మళ్ళీ మళ్ళీ అంటారు ఆయన కొడుకు కూడా తక్కువేం కాదు, లోకేష్ గారిని ఎక్కడ మిస్ అవుతారో ఆయన. ఎగ్జాక్ట్లీ. అంటే ఇటువంటి వీటిని ఇటువంటి కబుర్లు చెప్పుకుంటూ పెడితే ఆయన క్రెడిబిలిటీనే పోతుంది. వేరే వాళ్ళకి ఎవరికి ఎఫెక్ట్ పడదు. ఎందుకు పడదు అంటే, నువ్వు చెప్పేవన్నీ కరెక్ట్గా అబద్ధాలు చెప్తున్నావు, నువ్వు చెప్తున్నవన్నీ కూడా వాస్తవ విరుద్ధం అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఆయన మాటల్లోనే ఎస్టాబ్లిష్ అవుతుంది. నిన్న మాట్లాడిన 3 ప్రస్తావనలు చేసిన కూడా అన్ని లాజిక్లెస్ అవాస్తవాలు. ఎగ్జాక్ట్లీ రైట్. శ్రీనివాస్ గారు, అబద్ధాలు చెప్తూ ప్రజల్లో ఆయనే ఫూల్ చేసుకుంటున్నాడండి. విషయం అండి, ఇప్పుడు ఆదాని గారి గురించి ఒక మాట. ఎందుకంటే ఆదాని అప్పుడు గూగుల్ సెంటర్ అనేది ఆల్ఫాబెట్ కంపెనీలో గూగుల్ ఒక సబ్సిడరీ. 2019 నుంచి సుందర్ పిచ్చి గారు హెడ్ ఆఫ్ గూగుల్ ఆల్ఫాబెట్ అంటే దాంట్లో రైడన్ ఏదైతే ఉందో ఆ రైడన్ పేరు మీదే మనం ఇక్కడ సబ్సిడీ 100% సబ్సిడీ. వాళ్ళు చెప్తా అంటే గూగుల్ కంపెనీ ఆల్ఫాబెట్ 100% సబ్సిడీ ద్వారానే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెడతారు. అందువల్ల ఆదాని డేటా సెంటర్ మనం కొనుక్కున్నాం. మిగతా 6 చోట్ల ఇప్పుడు ఆదాని సెపరేట్ గా డేటా సెంటర్ పెడుతుంది, వితౌట్ గూగుల్ కన్సల్టేషన్ లేకుండా సెపరేట్. అందువల్ల దీంట్లో మేజర్ హబ్ ఏదైతే ఉందో అదానిగా డ్రైవింగ్ ఫోర్స్ అయ్యిందో, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్, బట్ క్వశ్చన్ ఈస్ ఇట్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ బై ఆల్ఫాబెట్ అండ్ ఇట్స్ సబ్సిడరీస్. ఇట్స్ వెరీ క్లియర్ అండి. దీంట్లో రెండో విషయం, నేను జగన్మోహన్ రెడ్డి గారు కొత్త విషయం చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా హబ్ అండి ఇది. అంటే మీరు ఇమాజిన్ చేసుకుంటే ప్రపంచంలో మొట్టమొదటి ఇంత పెద్ద ప్రపంచంలోనే ఆఫ్టర్ అమెరికా కాదండి, ప్రపంచంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెడికేట్ చేసిన మేజర్ లార్జ్ రెండో పాయింట్ అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. అనేది కానీ నేను చెప్పాను నా ఆ ఉద్యోగుల మీద అభిప్రాయం ఉంది. గూగుల్లో పనిచేసే మొత్తం ఎంప్లాయీస్ సంఖ్య 185,719 మాత్రమే 2025 మార్చి నాటికి. జస్ట్ ఐ వాంట్ టు క్లారిఫై దట్. ప్రపంచం మొత్తం మీద 50 దేశాల్లో 78 సెంటర్లో పనిచేస్తున్నారు. అందువల్ల బ్రహ్మాండం. కానీ ఒక మంచి పాజిటివ్ ఆస్పెక్ట్ తీసుకుందాం, అంతేగాని దాన్ని బజార్లు కొట్టక్కర్లేదు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బంతిని కొట్టక్కర్లేదు. సరే, యాజ్ పర్ కల్తీ మద్యం అసలు మద్యం నిషేధం పెడతారని చెప్పింది ఎవరండి రాష్ట్రంలో? ఒక దశల వారిగా మళ్ళీ అధికారంలోకి వచ్చిన నాటికి స్టార్ హోటల్ తప్ప ఎక్కడ ఉందని చెప్పింది ఎవరండి? ఇప్పుడు దయ్యాలు వేదాలు వల్లించినట్టు అది కాదు అసలు ఏంటండి ఇది బ్రాండ్ దొరకకుండా. కానీ నేను ఒకటి చెప్తున్నా అంతిమంగా ముగించే ముందు, దయచేసి ధర్మాన్ని కాపాడండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది, ధర్మతి రక్షిస్తారు. ఎందుకన్నానంటే ఇవాళ ఈ మద్యం విషయంలో ఆ రోజు అంతా దుర్మార్గంగా చేసి బ్రాండ్ కాకుండా ఎలా దోపిడీ విధంగా సాగిందో వాళ్ళ బెల్ట్ షాపులు కూడా మొదలయ్యి. డెఫినెట్ గా వీళ్ళ ఆదాయ వనరుగా రాజకీయ నాయకులు దాన్ని మలుచుకోవడానికి స్థానిక రాజకీయ పూర్వం సెంట్రల్ హోల్సేల్ ఒకటే అన్నమాట. ఇప్పుడు న్యాయం చేయ 10 మందికి అబ్సల్యూట్ ఈ మహమ్మారిని మనం మద్య నిషేధం అనేది సాధ్యం కాదు. నేను సమాజం గురించి మహిళల గురించి దురుద్దేశంతో మాట్లాడుతున్నాను. ఇది మద్య నియంత్రణ సాధ్యం. మనం మద్య నియంత్రణ దృష్టి వైపు వెళ్ళాలని చెప్పి ఈ అందరూ ఇవాళ కాదు మళ్ళీ ఇంకోసారి దీన్ని వాడుకున్నా చూస్తున్నారు. అడ్డంగా లాస్ట్ టైం ఏ విధంగా జరిగింది చూసామండి. అసలు దానికి డిజిటల్ పేమెంట్స్ కూడా లేకుండా క్యాష్ చేసి సరే నిరూపణ చేస్తారు లేదని డిఫరెంట్ ఇష్యూ. కానీ వాళ్ళు బెయిల్ కూడా ఇవ్వడానికి నిరాకరించారు. కానీ నేను వన్ సైడ్ గా ఇవాళ కూడా బెల్ట్ షాపులు కూడా భయంకరంగా జరుగుతున్నాయండి. వాళ్ళు నేను కావాలంటే అక్కడ దుర్గాప్రసాద్ గారు మన విద్యాసాగర్ గారు ఉన్నారు, మీరు ఏ కాన్స్టిట్యున్సీ కావాలంటే నేను చూపిస్తానండి. దయచేసి అదుపు చేయాల్సిన అవసరం ఉంది. మీరు చెప్తున్నారు నేను చెప్పింది నేను పాజిటివ్ గా నేను చెప్తున్నాను, ఆలోచించమని చెప్తున్నాను. కానీ అందరికీ నేను నమస్కారం పెట్టి చెప్పేది ఏంటంటే నా తెలుగు జాతి యువతను బలోపేతం చేయండి. వాళ్ళ విభజన హామీలు ఇంకా అమలవుతున్నాయి. వాళ్ళు దమ్ముండి నా తెలుగు జాతి యువత 15 లక్షల మంది ఇన్సెంటివ్ తీసుకుని వీళ్ళు గుజరాత్ కి మారబడి వాళ్ళకి 1 లక్ష మంది ఆ ఫ్యాక్టరీలు పెట్టి ఆ స్టేజ్ రావాలని కోరుకుంటాను నేను. ఓకే,
వాళ్ళు బతిమాలి కాళ్ళు పట్టుకుంటాం కాదని మనం పెట్టేద్దాం. ఓకే, కంక్లూడ్ చేద్దాం. యామిని గారు, ఈ నిన్న మాట్లాడుతూ ఆరోగ్యం గురించి మాట్లాడతారు. మేము ఇంకా ఏదో కొంత ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని చేశాము, ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు ప్రజలు పట్టింపు లేదు, ఆరోగ్యం పట్టింపు లేదు, నకిలీ మద్యం అంతా ప్రభుత్వం అసలు దానికోసమే ఉందన్నట్టు చెప్పారు ఆయన నిన్న. ఏమండి ఇన్ని నీతులు చెప్పే ఆయన అసలు ఆయన హయాంలో కదండి వేలాది మంది మరణించారు, వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి, వాళ్ళ శాపంతో కదా ఆయన అంత 151 నుంచి 11కి వచ్చింది. ఇంకా ఎందుకు అబద్ధం చెప్పి ఉన్న 11 కూడా రాలగొట్టుకుని ఆయన కూడా గెలుస్తాడో ఒకటి కూడా వస్తుందో రాదనే స్థితిలో ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? మనందరికీ తెలియదా ఎన్ని కుటుంబాలలో ఎన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి, ఎంతెన్ని శాపాలు పెట్టారు? ఈ రోజు నీ కల్తీ మద్యం గురించి ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా అసత్యము. ఈ అబద్ధాలు మాట్లాడుతూ ఆయనే ప్రజల్లో ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టుకొని మరి తన పరువు తనే తీసుకున్నాడు, ఎవరు తీయక్కర్లా, తన పరువు తనే తీసుకుంటున్నాడు. చివరిగా నేను ఒకటి చెప్తున్నానండి, వీళ్ళు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇంకెవరైనా సరే ఏమన్నా ఏడుపులు ఏడ్చినా, ఎన్ని రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి జరగకుండా ఉండాలని కుట్రలు పన్నుతున్నా సరే, అటు కేంద్ర సహకారంతో ఇటు రాష్ట్రంలో ఉన్న విజనరీ నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ముందుకు అభివృద్ధి సాగుతుంది. దీన్ని ఆపేది ఎవరూ లేరు. ప్రజలు ఆ భరోసా పెట్టుకున్నారు. ప్రజల అండదండలు మా పైన ఉన్నంత కాలము మేము ఇచ్చినటువంటి సంకల్పం ఆ మాటకి నిలబెట్టుకుంటాము, అభివృద్ధిని చేస్తూనే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి సంగతి వాళ్ళ పార్టీ వాళ్ళ సంగతి అని అంటారా? అది ప్రజలు చూస్తున్నారు, ఖచ్చితంగా మళ్ళీ ప్రజలు చూస్తూనే ఉంటారు ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అనేది. కానీ ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకొని ఇటువంటి ప్రజల ఆరోగ్యం, ఇప్పుడు ఆ ప్రజల ఆరోగ్యం సంబంధించి మళ్ళీ నిన్న పీపీపీ గురించి మాట్లాడతారంటే అనకూడదు, కానీ ఇప్పుడు డిబేట్ టైం అయిపోయింది. పచ్చి అబద్ధాలండి పీపీపీ మెడికల్ కాలేజీల గురించి. కోటి సంతకాలు కాదండి, 100 కోట్లు చేసుకోమనండి, 100 కోట్లు చేసుకోమనండి, కోటి కాదు. అక్కడ జరిగింది ఇప్పుడు మొండిగోడలు, ఆయన వెళ్ళాడు నర్సీపట్నం, అక్కడ ఏమొచ్చాయి? మొండిగోడలు కనిపించాయి. ఎన్ని చోట్ల భూమి సేకరణ కూడా జరగలేదు. నిజం కాదండి, మేము ఇచ్చినటువంటి 1950 కోట్లు 1500 కూడా ఖర్చు పెట్టకుండా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాడండి. ఇలా ఆయన చెప్పేది ప్రతిదీ పచ్చి అబద్ధమే. ప్రజలు మేమంతా గమనిస్తూనే ఉన్నాము, మేమైతే అభివృద్ధికే కట్టుబడి ఉన్నామండి. కేంద్రం సహకారం చేస్తోంది, ఇంత సహకారాన్ని అందిస్తున్నందుకు నరేంద్ర మోదీ గారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. విద్యాసాగర్ గారు, అంటే ఎక్కడో అక్కడ కొంత లోకల్ స్థాయిలో మన గతంలో కూడా మీరే వచ్చారు ఈ సబ్జెక్ట్కి, అప్పుడు మనం మాట్లాడుకున్నాం, మీరు తెలుగుదేశం ఒక నాయకుడి మీద వేటు వేశారు, చంద్రబాబు నాయుడు చాలా ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చారు, ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని. బట్ ఇంకా అక్కడ ఇక్కడ ఏమన్నా మూలు ఉన్నాయా? మరి శ్రీనివాస్ గారు బెల్ట్ షాపుల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. బెల్ట్ షాపులు మన రీసెంట్ గానే మా ముఖ్యమంత్రి గారు ఓ విషయం క్లియర్ గా చెప్పారు, బెల్ట్ షాపులు ఉంటే తోలు తీసేసేయండి అన్న. ఎవరన్నా చాటుమాటుగా మద్యం అమ్ముకుంటూ ఉంటే, ఒకవేళ శ్రీనివాసరావు గారికి ఇన్ఫర్మేషన్ ఉంటే కమిషనర్ కి ఆయన దగ్గర ఖచ్చితంగా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆయన ఫోటో తీయచ్చు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ పలా చూడడం చెప్పొచ్చు, దాని మీద యాక్షన్ ఉంటుంది. సో అది దాని మీద ముఖ్యమంత్రి గారు స్పందించారు. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్లో ఒక 10 ప్లేస్ లో 15 ప్లేస్ లో చెప్పారు, అక్కడ దొరికింది, ఇక్కడ దొరికింది, అది కల్తీ. అక్కడ దొరికింది, పట్టుకున్నది ఎవరు? మేము, మా ప్రభుత్వంలో ఉన్న అధికారులు, ఎక్సైజ్ అధికారులు. రెండోది, దొరికింది ఎవరు? మీ వాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి పట్టుకున్నది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నిజాయితీగా ఉన్నటువంటి అధికారులు, దొరికింది మీ వాళ్ళు, సాక్ష్యాలు అగెనిస్ట్ గా ఉన్నది మీ మీద. కానీ జయచంద్రారెడ్డి విషయంలో మిమ్మల్ని ఆయన ప్రశ్నించారు, పాస్పోర్ట్ సీజ్ చేశారా, అసలు ఎందుకు పట్టుకోలేకపోయారు, ఎవరు దాచారు అని. మరేమో ఆయన సునీల్ రెడ్డి వీళ్ళ దగ్గర ఎక్కడో ఉన్నాడు, అక్కడి నుంచి ఆఫ్రికా, ఇవన్నీ మనం గతంలో మాట్లాడుకున్నాం. మరి అక్కడ ఏం జరిగింది అంటే ఋషి గారు, టైం విల్ స్పీక్. నేనేమంటానంటే జయచంద్రారెడ్డి బ్యాక్గ్రౌండ్ మొత్తం అంతా కూడా అది ఆరా జరుగుతోంది. రెండోది, ఈ విషయం జరగమనిపై ఆయన ఆఫ్రికాలో ఉన్నారు, పాస్పోర్ట్ ఆయన దగ్గర ఉంటది. పాస్పోర్ట్ సీజ్ చేస్తే ఆయన అక్కడి నుంచి రాకూడదు. ఇప్పుడు పాస్పోర్ట్ మనం ఇక్కడ ఏదైనా చేస్తే ఆయన అక్కడే ఉండిపోతాడు. ఇంకా అంటే విచారణ జరగకూడదు అని కోరుకున్నావా? అట్లాగా ఇదే ఇష్యూ మీకు ఫోన్ ట్యాపింగ్ కేసులో జరిగింది. సుప్రీంకోర్టు వరకు వెళ్తే సుప్రీంకోర్టు 1 టైం వరకు ఇచ్చేసి, అంటే రావడానికి మాత్రం ఒప్పుకొని పాస్పోర్ట్ ని రెన్యువల్ చేస్తే ఆయన వచ్చిన తర్వాత పాస్పోర్ట్ సీజ్ చేశారు. సో ఇదంతా టాక్టిక్స్ అన్నమాట. ఇదంతా కూడా ఏంటంటే వీళ్ళ యొక్క క్రిమినల్ మెంటాలిటీ ఉన్న టాక్టిక్స్ ఇవంతా కూడా. సీజ్ చేశారంటే సీజ్ చేస్తే అతను రాకూడదు అనేది, ఆయన వస్తే నిజాలు బయటపడతాయి అనేది. సో ఇక్కడ ఏంటంటే పట్టుకున్నది మేము, దొరికింది మీరు, ఇల్లీగల్ వ్యాపారం చేస్తున్న మీరు, తిరిగి నిస్సిగ్గుగా నిర్లజ్జగా మళ్ళీ స్టాంప్ మీకు
మీ చంద్రబాబు నాయుడు గారికి, మాకు లోకేష్ కూడా గారికి. పెట్టారు. అంటే ఇది కొత్త కాదు అంటున్నా నేను. ఆ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులోనైనా సరే, అక్కడి నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు, ఆయన నిన్న ప్రెస్ మీట్ వరకు ఏదైతే ఆయన చెబుతాడో దానికి రివర్స్ గా తీసుకోవాలి. అంటే ఆయన మొత్తం చెప్పేదంతా కూడా బోగస్సు, అబద్ధాలు, నోరు తెరిసి అబద్ధాలు. అంటే ఏదో సినిమాలో డైలాగ్ ఉందండి, ఎవర్రా మీరంతా అని ఒకటి మీమ్ లాగా వస్తా ఉంటది. అట్లా ఈ రాష్ట్రానికి నిన్న చూశారంటే అదేది కోడిగుడ్డు మంత్రి చెప్పిన మాటని ఈయన కండెమ్ చేస్తాడు. ఈయన అసలు జాతర ఎవరితో సంబంధం లేదంటాడు. కానీ అతను 2 రోజుల ముందే హైదరాబాద్ లో జోగి రమేష్ ఏమో అతను నావాడు, మా మనిషి, మా ఇంట్లో మనిషి అని చెప్పి చెప్పుకున్న తర్వాత ఈరోజు జోగి రమేష్ మళ్ళీ నాకు ఎవరు సంబంధం లేదంటాడు. అంటే ప్రజలను అంటే వీళ్ళు ఏమనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు షార్ట్ మెమరీ అంటున్నారు. షార్ట్ మెమరీ కానే కాదు, అన్ని బ్రెయిన్ లో పెట్టుకుంటారు. మంచి గుర్తు పెట్టుకుంటారు, చెడు గుర్తు పెట్టుకుంటారు. అంటే షార్ట్ మెమరీ ప్రజలకు లేదు. మరి ఈ మెమరీ గురించి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయన కావాలని అబద్ధాలు చెప్తున్నారా, కన్వీనియంట్ గా మర్చిపోతున్నారా? కావాలనే చెప్తాడు ఆయన. ఓకే, విల్ సీ. ఆయనది మోడంటి ఆపరేషన్ అదే. ఏదైతే అతను చెప్తాడో దానికి రివర్స్ ఆలోచించుకోవాలి మనం. ఆయన చేసిన తప్పులు ఎదుటోడి మీద అంటాడు ఆల్ లైస్ అనేది. థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు. ఇంకోటి ఎవరైతే మంచి చేస్తారో ఆ మంచిని ఇతను క్లెయిమ్ చేసుకుంటాడు. మీరు ఎంతో కొంత కనీసం 1%, 2% ఇస్తే ఇంత బాధ లేదు కదా, అది సమస్య. అరే ఏమీ లేదు, ఏమీ లేనోడికి ఏమి ఇస్తామండి? ఇచ్చేద్దామండి, బంగాళాఖాతాన్ని కనిపెట్టింది నువ్వేని ఇచ్చేద్దామండి. ఋషి గారు, బంగాళాఖాతాన్ని కనిపెట్టింది నువ్వే బాబు అని చెప్దామండి. ఏం పోయింది? థ్యాంక్ యూ యామిని గారు, శ్రీనివాస్ గారు, సత్యమూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్.